బాగా ఆలోచన చేద్దాం. ఈ ఆలోచన ఏమిటి అని అంటే, ప్రతి ఆదివారం ఎలాగైనా ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మనం చెప్పుకుని ఉంటూ అలవాటు మనకి. ఒక వాక్యాన్ని వింటాం. అయితే వాక్యాలు వినే ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్న ప్రత్యక్ష గుడారం ఉంది కదా, ఈ ప్రత్యక్ష గుడారం లోపలికి మనం రావడానికి ఎన్నో రకాలైన అనుకూలమైన పరిస్థితులు దేవుడు ఏర్పాటు చేసి ఒక మనిషిని లేదా ఒక వ్యక్తిని ఎన్నో రకాలుగా రెడీ చేసి సిద్ధపరిచి అతడిని అతి పరిశుద్ధమైన స్థలము లోపలికి ఆయన తీసుకువెళ్ళడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అది మనం పోయిన వారానికి ముందు వారం మనము ఆ వాక్య భాగాలను మనం విన్నాం. అయితే నాకు దీని గురించి విన్న తర్వాత నా మనసులో ఉన్న ఆలోచన, దేవుడు ఎటువంటి వారిని అలాగ ఒక పరిశుద్ధమైన స్థలము లోపలికి తీసుకువెళ్తున్నాడని ఆలోచన చేసినప్పుడు నా మనసు నిండా లేదా నా హృదయంలో ఉన్న ఆలోచన ఎలా అనిపించిందంటే, అసలు మనం యోగ్యులమేనా అంటే ఈ భూమి, పంచభూతాలు, సృష్టిలో ఉన్న సమస్తము ఏదైనా ఆయన లేకుండా ఏది కలుగలేదని బైబిల్ వాక్యాల్లో యేసు ప్రభువుని గురించి మనం చదువుతాం. ఈ యేసు ప్రభు భూమి మీదకి రావడానికి, మనుషులను తన వారిగా చేసుకోవడానికి, తన బిడ్డలుగా పిలుచుకోవడానికి, తానుండే చోటుకు తీసుకువెళ్ళడానికి అని బైబిల్లో తరచుగా మనం చదువుతాం. ఆయన ఉండే స్థలంలో మనము ఉండాలని, నేను మీకు స్థలం సిద్ధపరిచాను, అట్లా ఎన్నో వాక్యాలు ఉన్నాయి. నా కుడి ప్రక్కన మీరు ఉంటారు అని ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అసలు ఒక మనిషిని అక్కడికి తీసుకువెళ్ళడానికి దేవుడు అతని దగ్గర నుంచి ఏం ఎదురు చూస్తున్నాడు? ఏదో ఒకటి ఎదురు చూడాలి కదా. ఏం ఎదురు చూస్తున్నాడు అని అనడానికి అది ఆలోచన చేసే కొద్దీ నా మనసులో అనిపించింది ఏమిటంటే, ఒకప్పుడు యాజకుడు ఉండేవాడు. అతడు సంవత్సరానికి ఒక్కసారి ఆ అతి పరిశుద్ధమైన స్థలము లోపలికి వెళ్ళేటప్పుడు అతడు ఎంతో జాగ్రత్తగా వెళ్ళాలి. తేడా వస్తే చచ్చిపోతాడు. మళ్ళీ చనిపోయిన మనిషిని బయటికి తీసుకురావడానికి కూడా వేరే మనిషి వెళ్ళడానికి వీలు లేదు. అతన్ని లాక్కొస్తారు బయటికి, తాడు కట్టి ముందే కట్టుకొని వెళతాడు. అట్లాంటి స్థలంలోనికి ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చాక అతి పరిశుద్ధమైన స్థలానికి మధ్యన ఉన్న ఆ తెరను ఆయన తొలగించి, ఇప్పుడు మీరు నేను అందరూ యాజకులుగాను, మీరు నేను అందరూ దేవుని బిడ్డలుగాను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడానికి ఈ భాగ్యం ఎలా దయచేశాడబ్బా, అంతుపట్టడం లేదు. ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చి, ప్రభువా, అసలు నీ ఉద్దేశం భూమి మీద మందిరానికి ఉండే పేర్లు చాలా ఉన్నాయి కదా. మందిరానికి ఏమేమి పేర్లు ఉన్నాయి? దేవాలయం అంటాం కదా. దేవాలయం అని అంటాము. ఇంకేమంటాం? ఆలయము అని కూడా అంటాము కదా. ఆలయం అంటాం. ఇంకేమంటాం అమ్మా? ఒక్కరు చెప్పమ్మా. సభ, యెరూషలేము అంటున్నారా? అట్లా కాదు. నేనే సంఘానికి ఉండే పేర్లు. ఇప్పుడు సరే, సంఘము, దేవాలయము, మందిరం, ఇంకా ఆలయము, ఇవన్నీ కూడా దేవుడు ఒక సాధారణమైన మనిషికి వీడని కానీ, వాడని కానీ, ఆళ్ళని కానీ, వీళ్ళని కానీ, ఎక్కువని కానీ, తక్కువని కానీ, రంగు కానీ, ఇంకొకటి కానీ, ఇవేవీ లేకుండా ఒక్క మనిషిని సరాసరి అతి పరిశుద్ధమైన స్థలంలోనికి తీసుకువెళుతున్నాడు అంటే ఇదేదో చాలా ప్రత్యేకమైన దేవుని మహా గొప్ప ప్రణాళిక. బహుశా మానవుడికి ఇంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండబోదు. అది సరే. ఇప్పుడు అలాంటి మందిరాన్ని దేవుడు భూమి మీదే ఏర్పాటు చేశాడు. అంటే భూమి మీద ఇతడు ఇక్కడ రెడీ అయితేనే తప్ప ఇది మచ్చుకైతే నిజమైన మందిరం పరలోకంలో ఉంది కదా. ఒకప్పుడు అది చూచి ఇక్కడ భూమి మీద తయారు చేశారు. ఇప్పుడు ఇక్కడ తయారైన వాళ్ళని అక్కడికి తీసుకుని వెళ్ళిపోతాడు. అది ఒక ప్రత్యేకత. అందుచేత బైబిల్ వాక్యాలు ఎలా చెబుతున్నాయి అని అంటే, ఒక్కసారి చూడండి. బైబిల్లో 20వ అధ్యాయం, అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయం 28వ వచనములో ఒక మాట వ్రాశాడు ఇలాగా. అది ఒకసారి చూద్దాం. చదువుతారమ్మా?
ఎవరైనా ఒకళ్ళు చదవండి, అది మనకి తెలుసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి, దేవుడు తన స్వరక్తమును ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఇప్పుడు అందులో ఒక్క చిన్న పాయింట్ మనం అర్థం చేసుకోగలిగితే, దేవుడు తన స్వరక్తము చేత ఏం చేశాడట? మందిరాన్ని వినాలి. ఈరోజు వాక్యం అంతా కూడా సంఘము అని అంటే చాలా రకాలైన లోపాలతో ఉన్నవాళ్ళు ఏమండి ఒక చోట చేరి అప్పుడు వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క స్థితిగతులు మార్చుకోగలిగిన స్థావరమే మందిరము అనగా పరిశుద్ధులు ఉండే చోటు మాత్రమే కాదు. అది మనసులో పడాలి. రకరకాలు యావిగేషన్స్ ఉంటాయి, రకరకాలు సమస్యలు ఉంటాయి, రకరకాలు లోపాలు కూడా ఉంటాయి. అప్పుడు మందిరము అనగానే ఎటువంటి వాడికైనా ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు సమాధానంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అతని గాయాలు మార్చబడడం ఉంటుంది. ఇక్కడ వ్యాధి రోగము నుండి విడుదల పొందగలిగిన ఒక అద్భుతమైన చోటు. అంటే అప్పుడు ఎటువంటి వాళ్ళైనా లోపాలతో వస్తే వాళ్ళని ఆట పట్టించే చోటు కాదు ఇది. మనసులో పడాలి. రకరకాల సమస్యలతో వస్తారు కదా, అంటే ఇక్కడ వచ్చాక దాపరకం అంటే ఉండదు. నా పరిస్థితి ఏదో బాగోలేదంటే నేను నా పక్కవాడికి ఒకవేళ ఆయనకి నేను చెప్పుకొని, అయ్యా నాకు ఇదో ప్రార్థనాంశం అంటారు చూడండి. ప్రార్థనాంశం అంటే ఏంటి? నాకు ఈ కష్టం ఉంది, మీరు ప్రార్థన చేయండి అని అన్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో మనిషిగా వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళ సొంత బంధువుగా ప్రార్థన చేస్తారు. 10 మంది కలిసి ఈ అంశాన్ని ప్రార్థన రూపంలో పట్టుకొని ప్రభు దగ్గర గోజాడితే వాళ్ళు బాగా అయిపోతున్నారు, వాళ్ళు విడుదల చేయబడుతున్నారు, వాళ్ళకి మేలు కలుగుతుంది, వాళ్ళు అనుకున్న దాని దగ్గరికి ఆ ఉన్నతమైన స్థాయికి వాళ్ళు చేరడం జరుగుతూ ఉంది. అలా అయితే ఇప్పుడు మందిరం అనేది ఒకటేంటంటే ఎటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఆదరణ పొందడానికి ఉండగలిగిన ఒక చోటు మందిరం. అంటే నేను వాక్యాలను బట్టి చెబుతున్నాను. అంచేత ఇక్కడికి వచ్చిన తర్వాత అదే మనిషిగా గతంలో ఉన్నట్టుగానే అతడు ఇక్కడ ఉంటాడని కాదు. ఇక్కడికి వచ్చాక ఒకవేళ త్వరగా బాగవచ్చు, త్వరగా మేలుకొలుపు రావచ్చు, లేకపోతే కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆ మనిషి మాత్రం అలా విడిచిపెట్టబడడం అనేది బైబిల్ ఒప్పుకోవడం లేదు. అంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాక ఏంటి? పరిష్కారం ఉంది అనేది ఒకటి ఇందులో మనం చూడగలుగుతాం. అలా అయితే అప్పుడు మందిరాన్ని ఏమంటే తన స్వరక్తము చేత ఆయన సంపాదించాడు. అప్పుడు తన స్వరక్తము ద్వారా సంపాదించాడంటే దాని మీద ఆయనకి పూర్తిగా అర్హతలు, పూర్తిగా అధికారము ఆయన చేతుల్లో ఉంటుంది. అంటే ఒక విధంగా మందిరము అని అనగానే లేదా సంఘము అని అనగానే ఇది ఒక పరలోకపు పాలన కేంద్రం. పరలోకంలో జరగగలిగిన కార్యాలు ఇక్కడే వాళ్ళు అలవర్చుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక చోటు. అంచేత అప్పుడు దీన్ని మనం ఎలా ఆలోచన చేస్తే బాగుంటుంది? మీకు నేను ఇలా అంటున్నానని మీరు అంటే వేరుగా ఆలోచన కాదు, కానీ మందిరానికి రావడం దేవుడు నీ జీవితానికి ఇచ్చిన అన్నిటికన్నా అతి గొప్ప భాగ్యము. మరి కొంతమంది ఏమంటారు, మందిరాలకి ఈరోజు వెళ్ళకపోయినా మేము టీవీల్లో గట చూస్తుంటాం కదండి, యూట్యూబుల్లో వింటుంటాం కదండి, అవి కూడా వాక్యాలు ఇంతకన్నా బాగా చెప్తారు, మీరు చెప్పేదానికన్నా బాగా చెప్తారు కదా అని ఉండొచ్చు. అయితే మరి ఇప్పుడు దాని గురించి మనం ఏమన్నా ఆలోచన చేయాలి? మందిరము అండ్ టీవీ కార్యక్రమంలో కూర్చొని వినడం రెండు ఒకటేనంటారా? కాదు అనేదేమో ఒక రకంగా అంటాం. కరోనా టైంలో ఏమైంది? కరోనా టైంలో చచ్చినట్టు అప్పుడు ఏం చేసాం? అదే విన్నా. అంచేత ఎలాగా అది మందిరము అని అనగానే దీనికి ఉన్న పద్ధతులు ఏమిటబ్బా అని మనం కూడా బాగా దీని మీద తరువుగా పరుగులు తీసుకుని వెళ్ళాలి. సరే, ఇప్పుడు మందిరము అని అనగా కట్టబడిన ఒక స్థావరం అనేది కాదు. యాక్చువల్లీ నువ్వే దేవునికి మందిరం. నువ్వెవరో దేవునికి
మందిరం. అప్పుడు అలాగ ఉన్న మందిరాన్ని దేవుడు ఏం చేశాడు? అనేక మందిని అదే 3:16 చదువుతారా? 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 3:16 వచనంలో ఏమని రాశాడు? ఒక మాట అక్కడ మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. ఎవరు ఆలయం అట? ఎవరు ఆలయం? నేను ఎవరు ఆలయం అని అంటలేదు. ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? మనమందరం కూడా దేవుని ఆలయం. ఆలయం అంటే మందిరం. మందిరం అంటే ఏమంటే ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరం అంటే దేవాలయం. నేను అంటాను దేవాలయం అంటే సంఘం. అంటే ఇప్పుడు మందిరము అని అనగానే మీరు ఆలోచన చేయండి. వ్యక్తిగతంగా ప్రతి వాడు దేవునికి ఏమై ఉన్నాడు? ఆలయమై ఉన్నాడు. అప్పుడు దేవుడు వచ్చి అక్కడ నివసించగలిగిన స్థావరాన్నే ఏమంటారు? మందిరం. అదే ఆలయం. అంటే దేవుడు నీ హృదయంలో ఉండడం అది ముఖ్యం. దేవుడు మన హృదయంలో ఉండడం చాలా ముఖ్యం. దేవుడు ఇలా మందిరంలో ఉండడం మరీ ముఖ్యం. నేను అనుకుంటాను దేవుడు ఎక్కడుంటాడబ్బా అంటే 3 చోట్ల ఎప్పుడూ చెప్తా ఉంటాను మీకు. ఏమంటే ఒకటి పరిశుద్ధమైన పరలోకంలో, రెండవది పరిశుద్ధమైన మందిరములో, మూడవది పరిశుద్ధమైన హృదయములో అని మనం జనరల్గా దీని గురించి మనం చాలాసార్లు విన్నాం. అయితే మందిరాన్ని సంపాదించింది ఆయనే. మళ్ళీ 5:30 చదువుతారమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30లో మందిరాన్ని పోషించేది కూడా ఆయనే అని వ్రాశారు. ఎవరండి? చదవండి అమ్మా. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంఘమును ఏం చేస్తున్నాడట? పోషించి సంరక్షించుచున్నాడు. అప్పుడు మందిరము అని అనగానే ప్రతి వాళ్ళు కూడా ఏమండి దేవుని చేత సంపాదించబడ్డాం, దేవుని చేత పోషించబడుతున్నాం. ఇంకో మాట చెప్తాను. మందిరము అనగా దేవుని చేత పరిపాలించబడుచున్నాము. ఎవరి ద్వారా పరిపాలించబడుతున్నాం? పోషించేది ఆయనే, అలాగే సంపాదించింది ఆయనే. అసలు ఇంకా చెప్పాలంటే మందిరము, దీనికి ఒక వచనం నేను చెప్తాను. ఇది చూడండి. 1వ అధ్యాయం 23 ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తారా? 1వ అధ్యాయం 23వ వచనములో ఆ సంఘము ఆయన శరీరము. సంఘము అంటే ఇప్పుడు సంఘము అనగా ఎవరి శరీరం అట? ఆయన శరీరం. అంటే సంఘము ఆయన శరీరం. అంటే సంఘానికి శిరస్సు ఎవరు అని అంటే కూడా మళ్ళీ ఆయనే అయి ఉన్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23, కొలసీయులకు రాసిన పత్రిక 1:18 వచనములో కూడా మనం ఈ భాగాన్ని మనం చూడగలుగుతాం. యేసు ప్రభువే సంఘానికి శిరస్సై ఉన్నాడని. లేదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22 వచనములో కూడా మనం చదువుతాం. అప్పుడు సంఘానికి శిరస్సు ఆయనే, సంఘానికి శరీరం ఆయనే, సంఘానికి పోషణ ఆయనే, సంఘాన్ని సంపాదించింది ఆయనే. అప్పుడు మొత్తం సంఘము అనగానే పూర్తిగా ఆయన పాలనే జరగాలి. ఎవరి పాలన జరగాలి? మరి ఇప్పుడు మందిరానికి వచ్చేవాళ్ళు అందరూ ఒకేలాగా ఉంటున్నామా? పురుకు ఒక బుద్ధి అన్నట్టు పలు రకాలు సమస్యలు, పలు రకాలు నేను ఇలాగ అన్నానని ఏమనుకోకూడదు. గొడవలు ఉంటాయి అమ్మా. గొడవలు లేవా? ఇళ్ళల్లో గొడవలు లేకుండానే మనం మందిరానికి వచ్చేస్తున్నామా? చేదరించుకోవడం, ద్వేషించుకోవడం, గొడవలు పెట్టుకోవడం ఉండవా? ఇళ్ళల్లో ఉండవా? నేను అలాగే ఒప్పుకోలేను. నేను పాస్టర్ గారిని అయినా కూడా బోల్డ్ గొడవలు ఉంటాయి. అంటే ముందే నేను చెప్పుకుంటే అప్పుడు కనీసం మీరైనా ఏం చేస్తారు అంటే ఇల్లు అని అనగానే ఇంట్లో బోల్డ్ తగాదాలు ఉంటాయి. ఎటు వస్తాయో తెలియదు, ఎటు పోతాయో తెలియదు. ఒకసారి ఏమో నీ చేయి పైన ఉండొచ్చు, ఒకసారి ఏమో ఆవిడ చేయి పైన ఉండొచ్చు. ఏమో ఎట్లనన్నా కూడా రకరకాలు. అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో అట్లాంటివి ఉన్నాయి అనేది బైబిల్లో చదువుతాం. అంటే మందిరానికి మరి గొడవలు, కొట్లాట్లు, రకరకాలు బలహీనతలు, రకరకాలు సమస్యలు అట్లాంటివి కూడా కలిగి ఉండి ఎక్కడికి వస్తూ ఉంటాం? మందిరానికి వస్తాం. అప్పుడు మందిరానికి రాగానే దేవుడు బాడిత తీసుకొని చెక్కేస్తాడు అని అనుకోకూడదు. బాడిత అంటే తెలుసా? అది ఆ కార్పెంటర్ పని చేసే వాళ్ళకి తెలుస్తుంది.
చెక్కుతారు, లేదా ఉల్లితో చెక్కుతారు. అట్లా కాదు, అలా కాదు. అంటే చాలా సమస్యలతో ఉండి కూడా నువ్వు దేవుని వాక్యం వినడం వల్ల రోజు రోజుకి ఒక రోజుకి నువ్వేమైపోతావంటే, యెహోవా ఉత్తముడని 34:8 కీర్తనలో చదువుతాం. రుచి చూచి తెలుసుకోవడం చేతనైతే అప్పుడేమవుతాం మనం? ఆటోమేటిక్గా దేవుడు రుచి తెలిస్తే, దేవుడు గొప్పతనం తెలిస్తే, ఉండే కొద్దీ వచ్చే కొద్దీ రానున్న కాలానికి అసలు నీలో మచ్చ అయినా, ముడతైనా, డాగైనా, కలంకమైన ఇటువంటివి ఏవీ లేకుండా తను నచ్చేటట్టుగా లేదా నీకు ఆయన ఇష్టమైనట్టుగా మనం అలా మారిపోవడానికి సరిచేయబడగలిగిన చోటే మందిరం. అప్పుడు మందిరానికి వచ్చే వాళ్ళకి బోల్డ్ సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పి ఆట పట్టించడానికి కాదు, ఉంటాయి సమస్యలు ఉంటాయి. ఒకవేళ మనం ఈ ప్రార్థనాంశాల కింద ప్రార్థన చేయొచ్చు, తప్పు కాదు. అలాగని చెప్పి ఓహో వీళ్ళకి ఇదట, కిడ్నీల రోగమట, ఇంకో రోగమట, లేకపోతే ఇగో వీళ్ళ పరీక్షలు ఫెయిల్ అయ్యారట, అట్లాగా మనం బయట ఎలాకోలం చేసుకోవడానికి కాదు. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనమందరం ఒక కుటుంబ సభ్యులం. అది ఆ మాట రావాలి. ఒక ఇంటి బిడ్డలో సంఘము అనగానే హయ్యెస్ట్ పదం ఏంటంటే అది ఒక ఫ్యామిలీ. ఏది? పరలోకపు కుటుంబం, దేవునికి సంబంధమైన కుటుంబం. పలు రకాలు మనుషులు ఇక్కడికి వచ్చాక వాళ్ళు అలాగే ఉండిపోవడానికి కాదు మందిరం, వాళ్ళు మారడానికి మందిరం. దేవునికి స్తోత్రం. అంటే వచ్చిన వాళ్ళందరూ, ఇప్పుడు పేదోడు వచ్చాడు ఇక్కడికి, ఆ పేదోడు రాగానే ధనవంతుడు అయిపోతాడని బుర్ర మాత్రం మీకు ఉంటుంది. ఖచ్చితంగా మీకేముంటుంది? ఒకరోజు వీడు మందిరానికి వెళ్తున్నాడు కాబట్టి వీడు ధనవంతుడు అయిపోతాడు. ఏమన్నా రోగిష్ఠుడు వస్తే వాడు ఆరోగ్యవంతుడు అయిపోతాడు అని అనుకోరా? ఏమంటే ఒకవేళ తింగరోడుగా ఉన్నాడు, వాడు అలాగే ఉండిపోతాడు అని అనుకుంటామా? రాబోయే రోజుల్లో, వచ్చే రోజుల్లో తింగరోడు కాదురా బాబు, వీడు గడ్డుసోడు అని చెప్పేటట్టుగా రావాలి. ఏమంటే తెలివి లేని వాళ్ళలాగా ఉన్నాం, కానీ వాళ్ళని దేవుడు ఏం చేస్తాడట రాబోయే రోజుల్లో? అంటే రాబోయే రోజులంటే అలా సంవత్సరాలు వెళ్ళే కొద్దీ అప్పటికెప్పుడో చేస్తాడనేది కాదు మందిరం. మందిరము అనగా ఆయన సారూప్యములోనికి రావడం, మందిరము అనగా ఆయన పోలికలోనికి రావడం, మందిరము అనగా క్రీస్తు స్వరూపం మీ అందు కనబడడం. ఇవే బైబిల్లో చెప్తాడు. ఏది? 4:19 గలతీయులకు రాసిన పత్రికలో చదువుతాం. అందుచేత నేనేమంటున్నానంటే మందిరానికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఏమండి మంచి గతి రానే వచ్చును. ఖచ్చితంగా నీ మనసులో నువ్వు ఎలా గొప్పవాడు అవ్వాలనుకున్నావో, తలగా ఉండాలని అనుకున్నావో అలా మారడానికి ఏర్పాటు చేయబడిన స్థావరమే మందిరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్పరా? మందిరం అంటే ఇప్పుడు మీకు సమస్యలు ఉంటాయి, ఏవైనా బలహీనత ఏంటంటే పలు రకాల సమస్యలతో ఉన్నవాళ్ళు మంచిగా మారడానికే మందిరం. దేవునికి స్తోత్రం. అంచేత ఎవరికేం గునుపులు లేవు, ఎవరికేం పొరపాట్లు లేవు అని అనుకోకూడదు. ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కానీ అయితే వాటి నుంచి ఏం చేద్దాం? బయటికి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్గా బైబిల్లో దావీదు గారి దగ్గర ఎటువంటి వాళ్ళు ఉండేవాళ్ళండి? 1 సమూయేలు 22:2 ఒకసారి చదువుతారా? 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనమే అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. దేవునికి మరియు ఇబ్బంది గల వారందరూ అండి, అప్పులు చేసుకుని వారందరూ. ఎవరమ్మా ఒక్కొక్క పాయింట్ చూడండి. అక్కడ ఇబ్బంది గలవారందరూ ఏమండి? ఎవరు వచ్చారు అంటే దావీదు గారికి ఒక చర్చ్ ఉంది అనుకుందాం. ఎవరికి? దావీదు గారికి ఏముంది? దావీదు గారి మందిరం పేరు ఏం పేరు? దావీదు మందిరం అందం. పోనీ దావీదు మందిరానికి ఎట్లాంటి వాళ్ళు వచ్చారట? ఇబ్బందులు గలవాలి. ఇబ్బందులు చెప్పండి. ఇబ్బందులు. రెండవదమ్మా అప్పులు చేసుకుని. ఎవరమ్మా అప్పులు చేసిన వాళ్ళు దావీదు గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారయ్యా? మందిరానికి అంటే దావీదు గారి మందిరంలో ఉన్న సమస్యలు చెప్తున్నా. ఒకటి ఇబ్బందులు, రెండవది ఏంట్రా ఈ అప్పులు చేసినోడు ఎక్కడున్నాడు అంటే అది కనబట్టలేదు. దావీదు గారి మందిరం ఎక్కడుందంటే అడవిలో ఉంది.
గుహల్లో బైబిల్లో చదువుతాం కదా, పారిపోయి సౌలుకి ఏమండి సౌలు చంపేస్తాడని చెప్పి పారిపోయి ఆ అడవిలో గుహల్లో ఉంటే, ఆ గుహల్లో ఉండే వాళ్ళంతా ఇది గొడవలు పడి పడలేక, వద్దురా బాబు ఈ గొడవల కంటే ఏది అడవిలో పోయి బతకడం బెటర్ అంటే అడవిలో మందిరం నడుస్తూ ఉంది. ఎవరిది? దావీదు గారి మందిరం. ఆ దావీదు గారి మందిరంలో మొట్టమొదట ఎవరున్నారట? ఏమంటే ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, రకరకాల సమస్యల్లో ఉన్నవాళ్ళు, రకరకాలు ఏమేమో బాధల్లో ఉన్న వాళ్ళంతా వచ్చి ఆయన దగ్గర చేరారు. రెండవది ఎవరంటే అప్పులు చేసిన వాళ్ళు, అప్పులు తీర్చడు, ఇంట్రెస్ట్ కట్టరు, అదేమంటారు ఏదో అంటారు కదా, మన నెల వచ్చేది కట్టాలి కదా, ఆ వడ్డీ కట్టరు. ఏర్రా అంటే అసలు ఎక్కడున్నాడో గైరవ్ ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇదిగో దావీదు గారు అడవిలో ఉన్నాడు కదా, దావీదు గారు అక్కడ చర్చి నడుస్తూ ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేవారు. వీళ్ళని ఎతకలేము, పట్టుకోలేము, చూడలేము, అక్కడ ఉన్నారు. ఆ తర్వాత అమ్మ ఇంకా అసమాధానముగా. ఎవరమ్మా? అసమాధానం. ఎవరండి? ఇప్పుడు జనరల్గా మందిరంలో ఉండే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అని అనుకోవడం తప్పు కాదేమో అనిపించింది నాకు. మందిరానికి వచ్చే వాళ్ళల్లో బోల్డ్ని సమస్యలు కలిగిన వాళ్ళు, అలాగే డబ్బు సమస్య కలిగిన వాళ్ళు, అప్పులు తీర్చలేనటువంటి వాళ్ళు, ఇంకెవరబ్బా సమాధానము లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కలిసి దావీదు గారి చర్చికి వస్తున్నారు. అప్పుడు దావీదు గారి దగ్గర మా అయితే వాళ్ళు ఎంతమంది? 400 600 మంది, అంతకు మించి ఏం కాదు మందిరం అంటే ఆయింది. అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ అక్కడికి వస్తుంటే దావీదు గారు వీళ్ళు ఎప్పుడు బాగవుతారురా బాబు, ఎప్పుడు సమాధానంగా ఉంటారురా బాబు, ఎప్పుడు వీళ్ళు ఈ తగాదాల్లోంచి బయటపడతారురా బాబు అని వాళ్ళ గురించి ఇదిగో నిజంగా దేవుని భయం కలిగి దేవుని సేవకుడిగా దావీదు పనిచేస్తూనే వచ్చాడు. రాను ఇంకా రాను కొంతకాలం అయ్యేటప్పటికి వాళ్ళు అలాగే ఉంటే గనక ఇంకా అది మందిరం కాదు. అలాగ ఉండిపోయారా? దావీదు గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు అసమాధానంతోనూ, గొడవలతోనూ, అప్పులతోనూ అలాగే ఉండిపోయారని బైబిల్లో రాయలే. దావీదు గారి కంటే బలమైన సైనికులుగా మారారట. ఏమంటే యుద్ధ వీరులుగా ఎవరో గొడవలోళ్ళు, కొట్లాట్లోళ్ళు, సమస్యలతో ఉన్నవాళ్ళు. అయ్యా పలు రకాల మనుషులు ఇక్కడికి వచ్చాక వాళ్ళు మంచి వాళ్ళు అవ్వడానికి దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక కాలంలో ప్రారంభంలో మనం కొద్దిగా ఉండొచ్చు. ఏమంటే రోజులు మారే కొద్దీ మీరు గొప్పవాళ్ళు అవుతారు, తలగా మారుతారు, దీవెనకరంగా ఉంటారు. ఏంటండి అప్పుడు ఏం లేకాడు మందిరానికి వెళ్ళాడండి సార్. నేను చెప్తున్నా, అంటే మందిరం అంటే చెప్తున్నాను, పలు రకాల సమస్యలతో ఉన్నవాళ్ళు వెళ్ళి అక్కడ బాగవుతారు. మందిరానికి వచ్చాక మీరు అలాగే ఉండిపోతే నువ్వు మందిరానికి వచ్చిన బిడ్డవు కాదేమో అని అనుకోవాలంటే ఇది చూడండి ఎలాగుంటుందంటే, మందిరానికి వచ్చిన తర్వాత స్టూడెంట్గానే ఉండిపోవడం కాదు. అర్థమైందా? ఒక క్లాస్కు వెళ్ళి క్లాసు లెసన్స్ విన్నట్టు మాత్రమే కాదు, ఒకరోజు అవి ప్రాక్టికల్ అవ్వాలి. మనం నేర్చుకున్న వాటి వలన మనము ఏం గెయిన్ చేసాం, ఏం సంపాదించాం, ఎలా బతుకుతున్నావు, ఇప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు. అందుకే నేనేమంటానంటే మందిరమునికి వెళ్ళేవాళ్ళు. ఎబ్రిల్కి రాసిన పత్రికలో అమ్మ ఎక్కడ 13 ఎక్కడ చదువుతాం మనం? 10:25 అమ్మా ఒక వచనం చదవండి. అక్కడ ఏమని రాశాడు? అక్కడ కొందరు మానుకొనున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకనినొకడు ఏం చేయాలట? హెచ్చరించుచు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు అండి ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయడానికి ఒకనినొకడు పురికొల్పవలని. ఈ తెలుగు బైబిల్లో వినాలి ఒక పాయింట్ ఉంది, అది చూడండి. ఒకని నొకడు అంటే అర్థం ఏంటంటారు? ఒకనికి ఒకడు లేదా ఒకని నొకడు అంటే ఏంటంటారు? అంటే ఒకరిని చూసి ఒకరు ఏం చేయాలట? అదే పులిని చూసి నక్క అట్లా కాదు. అంటే ఒక బలహీనుడు వచ్చాడు అనుకోండి, ఇంకొకడు బలహీనుడు అవ్వడానికి కాదట. ఒక బలహీనుడు వచ్చి అయ్యా నాకు ఇలాంటి సమస్య ఉందయ్యా అని అంటే
అప్పుడు అవతల మనిషి వెంటనే, అయ్యా నేను అలాంటి సమస్యల్లో నుంచే బయటకు వచ్చాను, ప్రభువుని గట్టిగా పట్టుకుందాం, నమ్ముదాం, నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి, మనమందరం కలిసి సమిష్టిగా ప్రార్థన చేస్తే అప్పుడు సమస్యలో నుంచి మనం ఏమవుతాం, పరిష్కారం. అంటే ఒకరినొకడు అంటే ఒకరికొకరు ఆదరించుకోవాలనేది ఎంత ముఖ్యమో, ఒకరినొకరు చేయూతివ్వడం అనేది ఎంత ముఖ్యమో, ఒకరికొకరు ఏం చేయాలట, పురుగొల్పడం. అది ఎలా చెప్పాలి, అది మనం బైబిల్ వాక్యాల్లో బాగా చదివితే ఆ 4:12 చదవండి అమ్మ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:12 ఏమని వ్రాస్తున్నాడు అక్కడ, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. సరే, అంటే ఇప్పుడు ఇందులో మనం చదవగలుగుతున్నది ఏమిటంటే, యేసు ప్రభువులోనికి మనమందరం ఒకరికొకరు ఏమవ్వాలట, సంపూర్ణులు అవ్వాలి. ఏమవ్వాలి, సంపూర్ణులు అవ్వాలి అనే మాట అంటే వెలితిగా ఉండేవాడు దేవునిలోకి వచ్చాక వాడు దేవుని వలన, అంటే మందిరము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, ఇలాంటి పాయింట్స్ మీరు బైబిల్లో వెతికితే కనుక చాలా దొరుకుతాయి. ఆయన ద్వారా మనము సంపూర్ణులు అవ్వడానికి మందిరముగా చేరాం. అంచేత మందిరం వదులుకోవడానికి కాదు. ఇప్పుడు ఇలా చూడండి సార్, చిన్న పాయింట్స్ నేను చెప్తున్నాను. జనరల్గా మందిరము అని అనగా ఇప్పుడున్న స్టైల్ ఏంటంటే, మందిరం ఎలాగా నడుపుతాము, మా చదువుని బట్టి, మాకున్న ఉద్యోగాన్ని బట్టి, లేకపోతే మాకున్న స్థాయిని బట్టి అనే ఒక అలవాటు కొంతమంది ఇప్పుడు అలవాటు చేస్తున్నారు. ఎట్లాగా, మందిరంలో మ్యూజిక్స్ ఉండాలి అంటాడు ఒకడు, నేను ఉండొద్దు అన్నాను, దేవునికి స్తోత్రం ఉండాలి, మంచిది, మందిరంలో పాటలు ఉండాలి అని నేను అంటాను. ఒకడు అంటాడు మందిరంలో అందరూ మౌనంగా ఉండాలి అని ఇంకోటి అంటున్నాడు. అంటే జనరల్గా ఏమైపోతున్నాయి, అప్పుడు నేనేమంటానంటే, నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి వలన నువ్వు సంపూర్ణుడుగా తయారవ్వాలి. ఇంకా ఎక్కడికి వచ్చాక లోట్లు రావడం, ఇంకా ఎక్కడికి వచ్చిన తర్వాత అసమాధానముగా ఉండడం, ఇక్కడికి వచ్చాక ఇంకా ఏది లోపాలతో ఉండడం. అంటే మందిరానికి వచ్చాము అనగానే ఒకరికొకరు ఏం చేయాలట, పురుగొల్పుకోవాలి, నచ్చ చెప్పుకోవాలి. ఏదైనా కష్టం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, హాస్పిటల్కి వెళ్తున్నాడు, ఇప్పుడు అడ్మిట్ అవుతున్నాడు అంటే ఇప్పుడు సంఘం అంతా ఏం చేయాలి సార్? ప్రభువా అక్కడి నుంచి నీకు స్తుతి కలుగును గాక అని వదిలేస్తామా? కాదుగా. చేయూత ఇచ్చేవాళ్ళు చేయూత చేయాలి, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయాలి, సహాయం చేసేవాళ్ళు సహాయం చేయాలి. అప్పుడు అతనికి ఏంటి అంటే, నేను అంటాను, అలా బాగుపడ్డ మనిషి మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళడం కష్టం అండి. నా సొంతోళ్ళు నన్ను వదిలేసినా, నా వాళ్ళంటూ నాకు దూరమైనా, దేవుని మందిరం అంటూ ఒకటి ఉంది, ఆ మందిరంలో నాకు పోషించడమే కాదు, నన్ను పట్టించుకోవడమే కాదు, నా వెనకబడి నాకు సహాయం చేయడమే కాదు. అంటే ఏమంటున్నానంటే, మందిరానికి అంత ప్రాధాన్యత ఉంది. అది రావాలి అంటే ఆయన మనల్ని పోషిస్తున్నాడనేది, సంపూర్ణం అవుతున్నామనేది మీరు నేను కూడా తెలుసుకోగలిగిన ఒక సత్యం. దావీదు గారి దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ అలాగే ఉండిపోతే ఇక దావీదు గారు రాజు అయ్యేవాడా? దావీదు గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ అసమాధానంతో ఉండిపోతారు. వాళ్ళందరూ ఇలాగే గొడవలతో ఉంటారు, వాళ్ళ అప్పులు తీరో, వాళ్ళ పరిస్థితులు మెరుగవు అనేది కాదు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అనతి కాలంలోనే వాళ్ళు ఒక్కొక్కడు దావీదు గారికి, అంటే ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఒక్కడు 1000 మందితో సమానం అన్నట్టు మారిపోయారు. వాళ్ళు అట్లాంటి సైనికులు అయ్యారు, అట్లాంటి వీరులు అయ్యారు, అట్లాంటి బలవంతులు అయ్యారు. అందుకే నేనేమంటానంటే, మందిరము అనేది జనరల్గా మనం బాగా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుని మందిరమునకు వెళ్ళిన తర్వాత మందిరాన్ని నీ జీవితంలో మానకూడదు. ఏం మానకూడదండి? అదే చదువుతాం, 10లోనే చదివాం ఎబ్రీయులకు రాసిన పత్రికలో, మందిరమును మనము ఏం కాకూడదట, మానకూడదు. ఎందుచేత అంటే చాలామంది ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మన అయ్యగారు చెబుతూ ఉన్నారు, ఎవరో కొందరు ప్రభువు బల్ల కూడా సేవకుడు ఇవ్వడు, అది ఆయన అన్నాడు, మన అయ్యగారు వచ్చినప్పుడు
చెప్తున్నాడు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏం చేస్తారట, ద్రాక్షారసం వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఏం లేదు, కాపరు లేని వాళ్ళు అయిపోతారు. కాపరు లేకపోతే ఎలా ఉంటుందంటే ఎడంకాలకు వేసే చెప్పు కుడికాలకు వేసుకుంటారు, కుడికాలకు వేసే చెప్పు అలా చెప్పారు ఆయన మొన్న. అంటే నిజమే, ఆలోచన చేయండి. అప్పుడు ఏమండి, మీ కొరకు నేను ఎలా ప్రార్థన చేస్తానో నా కొరకు మీరు కూడా అలాగా ప్రార్థన చేస్తున్నారు. మీరు ప్రార్థన చేయకపోతే నేను సేవకుడిగా ఇలా నిలబడిపోతాం అనేది కాదు. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేయకపోతే అది నాకు శ్రమ. అర్థం చేసుకోండి. ప్రతి వారి కొరకు ఒకరికొకరు ప్రార్థన చేసుకోగలిగిన చోటే ప్రార్థనా మందిరం. దేవునికి స్తోత్రం. ఈ చోటుకు వచ్చాక మన బలహీనలతో అలాగే ఉండిపోయే స్థితి ఇక ఉండదు. ఏమంటే మంచి గతి వస్తుంది, మంచి పరిస్థితులు వస్తాయి, మంచి స్థితిగతులను మనం ఎదురు చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు సరే, అప్పుడు అందులో మళ్ళీ ఏమి రాశాడు, అదే 1 కొరింథీ 3:17 ఒకసారి చదవండి అమ్మ. అదే 16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఉంది కదా, 17 ఒకసారి చదువుతారా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. సరే, ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ గా ఒక మాట మనం చూస్తున్నాం. దేవుని ఆలయమై మనము ఉన్నాం. ఎవడైనానో ఏంటట, దేవుని మందిరాన్ని పాడు చేస్తా అంటే యాక్చువల్లీ నిన్ను నువ్వు ఏం చేసుకోకూడదు. మందిరానికి వచ్చిన తర్వాత నిన్ను నువ్వు పాడు చేసుకోవడానికి వీలు లేదు. నిన్ను నువ్వేం చేసుకోవద్దు, చెప్పాలి గట్టిగా చెప్పాలి. అంటే ఇప్పుడు నిన్ను నువ్వే అనేది మాట ఎక్కడికి వచ్చిందంటే నీ సొంత నిర్ణయాల కంటే కూడా కొంచెం నీకు ఏమంటే దేవుని మందిరం ఉంది కాబట్టి, ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి మేము ఇలాంటి ఒక ఆలోచనకు వచ్చాం, ఇవి చెయ్యొచ్చా, ఇలా ఉండొచ్చా, ఇవి మన జీవితంలో చాలా ఇంపార్టెంట్గా తీసుకోవలసిన నిర్ణయాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జనరల్గా సార్ మందిరము అనే చోటల్లా కూడా జరిగేది ఎలాగొస్తుందంటే, మందిరంలో పాస్టర్ గారు ఎలా వాక్యం చెప్పాలి అని అంటే ప్రేమతోటే చెప్పాలి. ఎలా చెప్పాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకు చెప్పాలి అంటే ప్రేమ అనేకమైన దోషాలు కప్పేస్తుంది అని ఉంది. అంటే ఇప్పుడు మందిరానికి మెయిన్ ఏంటంటే ప్రేమ. మందిరానికి ముఖ్యం ఏం కావాలి చెప్పండి, ప్రేమ. అప్పుడు ప్రేమ అనేది ఒకటి గనక మీరు ఆలోచన చేస్తే ప్రేమకు కర్త తానే అని ఏది మనము బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారిని గురించి మనం చూస్తాం. సమాధానమునకు కర్త ఆయనే, ప్రేమకు కర్త ఆయనే, ప్రేమను పుట్టించిన ఆయనే, ప్రేమ స్వరూపి ఆయనే. 1 కొరింథీ 4:8 చదువుతాం, 1 కొరింథీ 4:16 చదువుతాం. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటుంటే ప్రేమకు నిలయం ఆయన. అప్పుడు ఇక్కడ మందిరానికి వచ్చిన వాళ్ళు కఠినంగా ఉండడం కంటే కూడా ఎట్లా ఉండడానికి ప్రయాసపడాలి చెప్పండి. ఒకవేళ అలా లేదనుకోండి, మిమ్మల్ని మీరే నాశనం చేసుకోవద్దు అంటున్నాడు కదా. 3:17 చూసేది ఏమిటి, దేవుని ఆలయాన్ని ఎవడు పాడు చేయొద్దు అన్నాడు. ఏమండి అంటే ఇక్కడ మందిరం గురించి కాదు, మందిరానికి కొన్ని క్రమం ఉంటుంది, కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి సేవకులు చెప్తారు, అవి కూడా ప్రేమతో చెప్తారు, గద్దించి కూడా చెప్తారు. అయితే వాటిని మనము ఎప్పుడైతే వినగలుగుతామో అప్పుడు మన జీవితాల్లో దేవుడు చేయగలిగిన కార్యాలు తానంతట ఆయనే చేసుకుంటూ వస్తాడని నేను నమ్ముతాను. నేను ఎప్పుడైతే ప్రేమ ఉండాలి మందిరములో అని మనం అంటుంటామో, ప్రేమ కావాలని మనం కోరుతామో, ప్రేమను పెంపారు చెయ్యాలని అనుకుంటామో, వెంటనే దేవుడి కార్యాలు దాని వెనకాల. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట నాశనం పని చేయదు. అది 3:16 చదువుతాం. ఏది యోహాను సువార్తలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. అంటే ప్రేమ పనిచేస్తుందంటే అక్కడ ఏం పని చేయకూడదు, అక్కడ నాశనం పని చేయకూడదు. అంచేత మీరైనా నేనైనా దేవుని మందిరానికి వచ్చాక ప్రేమను మనలో అభివృద్ధి చేసుకునే మనిషిగా మనము మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ఈ వాక్యంలో చాలా
ముఖ్యమైనవి నేను మీతో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏదైనా ఒక సమస్య వచ్చింది, మన విశ్వాసుల్లో ఒక సమస్య వచ్చింది. ఏమిటా సమస్య అంటే, ఎవరో కొంచెం బాగా బాధగా ఉన్నారు. బాధగా ఉన్నారు అని అనగానే భలే ఉన్నారు అనే దానికంటే ఎందుకు అలా ఉన్నారు అని కాస్త పట్టించుకొని పలకరిస్తే వాళ్ళ బాధ ఏదో మీతో చెబుతారు, వాళ్ళు కాస్త తేలికవుతారు. అంచేత అయ్యా ఒక్కొక్కసారి మేమెందుకు వినాలి, మాకెందుకు అని రుబాబు చేసే పరిస్థితి రాకుండాలాగిన మనం ఎప్పుడు కూడానండి ప్రేమను పెంపార చేసే మంచి సంఘముగా మనం మారాలి. ఉదాహరణగా నేను అంటాను, ఇప్పుడు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, పిల్లలు ఎక్కువ మంది ఉంటే ఆ పని అంతా ఎవరి మీద పడుతుంది? అమ్మ మీద పడిపోద్ది, ఇంకెవరి మీద పడిపోద్ది? అయ్య మీద పడిపోద్ది, అంతేనా? అంటే నేను అనేది ఏంటంటే, మందిరానికి వచ్చే వాళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, అలాగా రాజ్కుమార్ గారు లాగా, కాటవరాజు గారు, రాంబాబు గారు, పెద్ద పెద్దవాళ్ళు. అంటే ఇందులో స్త్రీలలో చాలా పెద్దోళ్ళు, ఎక్కువగా దేవుని పట్ల అలా జీవిస్తూ ఉన్న ఆ ఎస్తేరమ్మ, లేకపోతే ఎవరు మన సంతోషం. నేనేదో కొన్ని పేర్లు అన్నాను, మిగిలిన పేర్లు ఎత్తలేదని అనకండి, అలాగ అనుకోకూడదు. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మీరు చేయాల్సింది ఏంటంటే మందిరానికి వచ్చాక తల్లిలాగా తండ్రిలాగా కనబడాలి. ఎలా కనబడాలి? మీరు పెద్దవాళ్ళు ఎలా కనబడాలి చెప్పండి. ఇప్పుడు తండ్రులు ఎక్కువ లేరనుకో, మీలో అనేక మంది తండ్రులు లేకపోవడం వల్ల సంఘం ఏమవుతుందంటే బక్క చిక్కుపోవడానికి ఛానల్ ఉంటుంది. తండ్రి లాంటి మనసు వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? నేను రాజ్కుమార్ గారి విషయంలో నేను గమనిస్తాను, ఎప్పుడు కూడా ప్రార్థన అంశాలు ఇవ్వాలి, కానీ పెనుగులాడడంలో మామూలుడు కాదు ఆయన. ఆయన ఒక్కడే కాదు, ఇంకొకరికి నెత్తి మీద వేస్తాడు. అది అయ్యా ఈ సమస్య వచ్చిందయ్యా, మనం గట్టిగా పట్టుకు ప్రార్థన చేద్దాం అంటే, నేను అనేది ఏంటంటే, బాబు ప్రార్థన ఆలకించేవాడు దేవుడు, ప్రార్థన ఆలకించేవాడా సమస్త శరీరులు ఆయన చేసే పని ఆయన చేస్తాడు. కానీ మనం ఈ అంశాన్ని మాత్రం మనం ఏం చేయాలి? ఏమంటే అలాగని చెప్పి మనకు వచ్చిన ప్రార్థన అంశాన్ని వాళ్ళని దెప్పడానికో, లేకపోతే ఊరు ఎందుకు వీళ్ళు పెద్ద గొప్పలు అనుకున్నా ఎన్ని బాధలు ఉన్నాయంట్రా అనే స్థాయి వద్దు. అట్లా కాకుండా ఏం చేయాలట? ప్రార్థన అనే ఒకటి ప్రత్యేకత ఉంటుంది ప్రార్థన ఇది మందిరంలో. అందుచేత అనేక మంది తండ్రులు ఉండాలి, అనేక మంది తల్లులు ఉండాలి. అది మందిరం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏ మూలైనా సరే తండ్రిలాగా ఒక ఆయన మాట్లాడేటప్పుడు అవతల మనిషికి, చిన్నపిల్లలు వాళ్ళకన్నా చిన్న వయసులో ఉన్న వాళ్ళు వెంటనే సెట్ అవ్వడానికి ఆస్కారాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇంకొక మాట, అది కూడా నేను మీతో ఇలా కూడా చెప్పాలి. సరే, ఒకవేళ కొన్ని సమస్యలతో మందిరానికి మనం వస్తూ ఉన్నాం, అలాగే కంటిన్యూగా ఉండిపోతామని కాదు. నువ్వు అలాగే ఎంతకాలం వచ్చినా కూడా నిన్ను ప్రేమించడానికి మందిరం ఉన్నా మరి నువ్వేం కావాలి? ఏమంటే బయట వాళ్ళకి నువ్వు చులకన కాకూడదు. ఏం కాకూడదు నువ్వు? అప్పుడు ఎలాగ మరి? ఇప్పుడు బయట వాళ్ళకి నువ్వేం కాకూడదు? ఏదో సమస్య ఉంది, ఆ సమస్యలోంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. అది ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి, సంఘం ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంది. ఇంకో పక్కన నాకు ఇలాగ అర్థమైంది, ఒక వచనం చెప్తాను చూడండి అమ్మ. అది మార్కు సువార్త 2వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుతారా? మార్కు సువార్త 2వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు, కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. ఇంకో వచనం కూడా మత్తయి సువార్త 12వ అధ్యాయం 2వ వచనం కూడా ఒకసారి చదవండి అమ్మా. పరిసయ్యులు అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయకూడనిది మీ శిష్యులు చేస్తున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా. ఇప్పుడు ఇందులో ఈ రెండు అంశాలు మనకేం తెలుస్తున్నాయి? ఒకటేమో ఏమంటే శిష్యులు చేసేదానిని యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మీ శిష్యులు ఇలా చేశారు, వాళ్ళు చూడండి ఏంటో తినేస్తున్నారు, అసలు ఉపవాసం అంటే అర్థం అదా? అందుకే నేనంటాను, ఎప్పుడైనా కూడానమ్మా స్థానిక సేవకుడికి ఇచ్చే భారం ఒకటి ఉంటుంది. సేవకుడు ప్రతి దాని గురించి పరిశీలనగా తెలుసుకొని గోజాడి మీకు చెప్తాడు. ఏమంటే బయట వాళ్ళు ఎంతమంది వచ్చి వాక్యాలు చెప్పినా మీరు
వినడం, విని ఏమంటే ఎంతవరకు కరెక్టో కాదో బెరయా క్రైస్తవుల వల్లే ఏం చేయాలట, దానిని పరిశీలన చేయాలి. బయట వాళ్ళు చాలామంది వస్తారు, నేను కూడా చాలామందిని పిలుస్తాను. ఒకసారి మలయాళీ ఆయన పిలుచుకురాలేదా, ఎంత ఆగం చేసేసాడు మందిరాన్ని. ఎవరో చెప్పారు మంచి సేవకుడని, ఉంటాయి ఇలాంటివి వస్తాయి. కానీ స్థానిక సంఘం ఎప్పుడు సేవకుడు ఇక్కడ ఉండాలి, విశ్వాసులు ఉండాలి. అంచేత ఈ బాధ అంతా పడేది ఎవరంటే పాస్టర్ గారు, విశ్వాసులు. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే బయట వాళ్ళు ఈ చర్చికి ఏసై చర్చికి వెళ్ళే వాళ్ళని గమనిస్తూ, ఏమంటే మీ వాళ్ళు ఉపవాసం కూడా చెయ్యరు, వాళ్ళు చూడండి ఉదయం వాళ్ళు ఏదో తినేస్తున్నారు, వాళ్ళు అక్కడ చాలల్లో పడి వస్తూ తినేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర మాత్రం శిష్యుల్ని ఏమి అనలేదు. ఆయన అన్నాడా, ఏమని అన్నాడా? ఏమీ అనలేదు. మళ్ళీ వాళ్ళకి ఏమన్నాడంటే పెళ్లి కుమారుడు కూడా ఉండగా ఆవిడ ఆకలితో ఉంటాడంటే వాళ్ళకి నోటి మాట లేదు, ఇక కంటి చూపు తప్ప. అరే ఏం మాట్లాడాడు బాబు, ఏ సమాధానం చెప్పలేకపోతున్నా. వీళ్ళేమనుకోవచ్చు, ఇప్పుడు శిష్యులు ఏమనుకోవచ్చు, మా తరపునే మాట్లాడాడు, బాగానే ఉంది, అసలు కాదు ఉంది లోపలికి వెళ్ళి. అంటే లోపలికి వెళ్ళాక వీళ్ళకి ఉంటుంది క్లాసు, ఇక్కడ మాత్రం వాళ్ళకి ఏమి దెబ్బలేదు. నేను మొన్న మా స్పర్జన్ అన్నాను, అరే నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు, కోటా ఉంది నీకు అంటే పక్కకు వచ్చి అంటాడు, మా తమ్ముడికి ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఇక నేను ఈడికి లేదు కోట, ఆడికి లేదు, ఏముంటుంది ఆడు అడిగిన మాటకే వెంటనే సైలెంట్ అయిపోయి నవ్వుకొని నేను అరే భలే తెలుగుగా మాట్లాడాడు అనిపించింది. అంటే నేను అనేది ఏంటంటే శిష్యులకి అక్కడ ఏమనలేదు, కానీ అమ్మయ్య మా తరపునే ఉన్నాడు అని అనుకున్నారు. యేసయ్య తీరా లోపలికి వచ్చాక నేను ఎంతకాలం మీకు కూడా ఉండాలి, వాళ్ళ దృష్టిలో మీరు పడ్డారు, జాగ్రత్త. ఎవరి దృష్టిలో? ఎందుకంటే వాళ్ళు మొత్తం మిమ్మల్ని బజార్కి ఈడ్చేస్తారు మిమ్మల్ని, శిష్యుల్ని. అంటే ఆ వచనాలన్నీ అలా ఉంటాయి. యేసయ్య ఎట్లాంటివాడు అంటే మందిరానికి వచ్చే వాళ్ళకి దెబ్బ తగలనివాడు, అది మాత్రం నాకు తెలిసిన ఒక సత్యం. కాకపోతే మనల్ని అలాగే వదిలేస్తాడని అనుకోకూడదు. పద్దాక బయట వాళ్ళు మన మీద విరుచుకుపడే పరిస్థితి రాకుండాలాగిన మనం ఎప్పటికప్పుడు మంచోలుగా మారాలి. అది మందిరం. దేవునికి స్తోత్రం. అప్పుడు మందిరానికి వచ్చిన వెంటనే మంచి వాళ్ళం అయిపోయామంటే అది కూడా కరెక్ట్ కాకపోవచ్చు, కొద్ది కాలం పడుతుంది. ఏమంటే 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. మరీ కావాలని 10 సంవత్సరాలు అలాగా మనకి వెళ్ళిపోయే కొద్దీ మనం అలాగ ఉంటే కనుక అరే నీలాంటి వాడు రాకపోవడమే మంచిదేమో అని స్థానిక పాస్టర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకు? ఇన్ని సంవత్సరాలకు వచ్చిన తర్వాత కూడా స్వభావం మారడం లేదు. అంటే అది మనకు సేవకులకు ఉన్న బాధ. కానీ దేవుని ఆలోచన ఎలా ఉంటుందంటే లేదు ఈ పరిస్థితిలో కూడా ఇప్పుడు మందిరానికి రావాలి, నా గొప్పతనం తెలుసుకోవాలి అని ఆయనకు ఉంటుంది. అందుకే నేనేమంటాను అంటే మందిరానికి వచ్చిన ప్రతి వాళ్ళు ఇక బాగా గమనించండి. నేను ఇది మాట ఎందుకు చెప్పాలి అని అంటున్నానంటే జనరల్గా మనము ఇది కనుక గుర్తుపట్టకపోతే మనము దేవుని మందిరానికి వెళుతున్నాం, కానీ ఏదో ఆదివారం వచ్చిందని వెళుతున్నాం. దేనికి వెళుతున్నాం? అబ్బే అలా కాదు, అలాగ మందిరానికి వెళ్ళడం కాదు. ఆదివారం వచ్చింది, మిగిలిన సమయాల్లో నువ్వు మందిరం కాదా? అప్పుడు నువ్వు మందిరమే. ఏమండి ఇప్పుడు సేవకుడు ఏం చేస్తారు? మందిరము అనగా తన గొర్రెలు ఆయనకి తెలియాలి. ఏమండి వాటి స్వరాన్ని ఏమండి ఆయన గుర్తుపడతాడు, ఆయన వాటి స్వరమును గుర్తుపడతాడు. అంత అన్యోన్యత ఆ గొర్రెలకును వాటికిని ఏది కాపరికిని మధ్యన అట్లాంటి ఒక సంబంధం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మందిరము అనే దాంట్లో ఒక చిన్న సమస్య ఒకటి ఉంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు నేను చెప్తున్నాను, ఏలీ కుమారులు ఉన్నారు. ఏలీ కుమారులు ఉన్నారా? ఏలీ కుమారుల గురించి మీకు తెలిసిన సమాచారం ఏమిటి? దేవుడు ఏలీ దగ్గరికి వచ్చాడు. ఏలీ దగ్గరికి వచ్చి ఏమని ఉంటాడు? ఏమని అన్నాడంటారు? భలే చూసుకుంటున్నావయ్యా నీ పిల్లలు నన్ను అన్నాడా? ఏమన్నాడు? ఒకసారి చూడండి అమ్మా, 2వ అధ్యాయం 12వ వచనం అమ్మా. అదేనా? ఒకసారి చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై, యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎలాగ ఉన్నారంటమ్మా? మిక్కిలి. చూడండి అమ్మా 13వ వచనం చదవండి అమ్మా. అదే జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా
3వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునుచున్నారని. ఎట్లాగమ్మా? తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునుచున్నారని తాను ఎరిగియు. ఎవరు ఎరిగి? ఏలి గారికి వాళ్ళ పిల్లలు ఏమవుతున్నారని తెలిసింది? శాపగ్రస్తులుగా. అందరూ ఇటు చూడండి అమ్మా. మందిరము అని అనగానే మీ పిల్లలు మందిరానికి వస్తుంటారు కదా. అమ్మ బాబు యొక్క పని ఏమిటి ఇక్కడ? అమ్మ నాన్న పని ఏమిటి? మందిరానికి వస్తున్నారు మా పిల్లలు అని సంగతి తెలిసాక అప్పుడు పాస్టర్ గారు పట్టించుకోవాలా లేదా అమ్మ బాబు పట్టించుకోవాలా? ఎవరు పట్టించుకోవాలి? చెప్పాలి, గట్టిగా చెప్పండి సారు. నాకు వినబట్టలేదయ్యా బాబు. ఇప్పుడు మీ కొడుకుని గురించి నువ్వు పట్టించుకోవద్దా సార్? నీ కూతురు గురించి నువ్వు పట్టించుకోవాలా పట్టించుకోకూడదా? సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వచనం ఏమందంటే 13వ వచనంలో వాళ్ళు, మళ్ళీ చదవండి అమ్మా ఒక్కసారి. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునుచున్నారని. ఏం చేసుకుంటున్నారటమ్మా? తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని ఎవరెరిగి? డాడీకి తెలిసి, నాన్నగారికి తెలిసిన తర్వాత కూడా ఏం చేయలేదట ఆయన? వారిని అడ్డగించలేదు గనుక. అంటే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటారు? సంఘానికి వెళ్ళే వాళ్ళ గురించి పాస్టర్ గారు ఏం చేయట్లేదు, ఏం చెప్పడు, ఏం చూడు అనే మాట అనకండే. ఏం చేయాలి? ఇప్పుడు మీరు మీ పిల్లల గురించి మీరే సార్ 1, 2 నేను చెప్తాను. ఒకవేళ అది నీకు నచ్చిన రోజు ఉండొచ్చు. నేను చెప్పిన రోజునే అది నీకు మనసులో సైతానుగడు ఏంటంటే నా కొడుకే దొరికాడా నీకు, నా కూతురే దొరికిందా, అట్లా కూడా మీరు ఏం చేస్తారు? పాస్టర్ గారి మీద సహజంగా మీదడిపోవడానికి మీరు ఇష్టపడతారు. ఎందుకంటే మీకు ఎంతగానో సులువు ఇంకొకటి దొరకడు కదా. పాస్టర్ గారి మీద వెంటనే మీదడిపోయి పాస్టర్ గారికి కళ్ళు పాడైపోయినాయి, నా పిల్లోడి మీద ఎప్పుడు అలా చూస్తాడు, నా కొడుకునే నా కూతుర్నే నా పిల్లల్నే పట్టించి అడుగున నాతో చెప్తా ఉంటాడు, నన్ను బాధెట్టేస్తున్నాడు అనుకో అని చెప్పి, మరే అవసరమైతే మందిరం మానేద్దాంరా. ఏమంటారమ్మా? మందిరం చెప్పండి, మందిరం సార్ మానేస్తే నేను లాస్ అవుతానా, నువ్వు లాస్ అవుతావా? మీకు తెలుసా పొట్ట కథ తెలుసా? పొట్ట గురించి నేను చెప్పాను చాలాసార్లు. పొట్ట ఇది రోజు కాళ్ళకి, చేతులకి, ఒంటికి, అన్నిటికీ అంత సరఫరా చేస్తుంది. మీకు తెలుసా? ఎప్పుడో పాత కాలపు తెలుగు పుస్తకాల్లోనూ తమిళ పుస్తకాల్లోనూ ఇది ఉంది, ఈ పిక్చర్ నా దగ్గర. ఇప్పటికి నేను అది అలా తమిళ్లో ఉన్నది అలా నోట్స్ పెట్టుకున్నాను. ఆ పొట్ట మీద ఇవన్నీ మీదకి వచ్చి గొడవెట్టేసుకుంటున్నాయి. వీడు చూడు తింటున్నాడు ఊరికేనే, నింపుకుంటాడు ఊరికే. వీడు ఏం పని చేస్తున్నాడు? మొయ్యడానికి నాకు 2 కాళ్ళు, ఏది అందించడానికి నాకు 2 చేతులు, అబ్బా ఇది కావాలని చెప్పడానికి మళ్ళీ నోరు అని ఇవన్నీ స్ట్రైక్ చేసి కడుపు మీద పడ్డాయట. కడుపు మీద పడి ఏమనుకున్నాయంటే రేపటి నుంచి వీడికి ఏం నీళ్ళు ఇవ్వను, అన్నం పెట్టను, నాడవను అని అన్నీ స్ట్రైక్ చేసినాయట. స్ట్రైక్ చేసి ఏకముడగా మీదడిపోయి ఏమనుకున్నాయంటే రేపటి నుంచి అంటే 3 రోజులు అయ్యేటప్పటికి చేతులు లెగుద్దామంటే లేవట్లేదట. అయ్యో బాబు నా చేతులు లేవట్లేదురా బాబు అనుకుంటున్నది. అది మళ్ళీ చెప్తే గొడవ. కాళ్ళు లేపి నడుద్దామంటే లేవట్లేదట. ఇక కాళ్ళకి సత్తువు పోయింది, కళ్ళు తెరుద్దామంటే కుదరట్లేదట, మాట్లాడదామంటే నోరు రావట్లేదట. ఇవన్నీ అనుకుంటున్నాయి, రే మనలోనే ఏదో ప్రాబ్లం వచ్చిందిరా బాబు, మనలోనే వచ్చిందిరా బాబు, ఏం చేద్దాం ఏదైనా పరిష్కారం మళ్ళీ పొట్ట దగ్గరికి వెళ్ళి అడుగుదామని, కడుపు పొట్ట అని అంటే, ఎరా ఇప్పుడు నేను అవసరం వచ్చానురా మీకు? ఏ రోజైనా నన్ను మీరు పడుకోనిచ్చారా? మీరేమో పగలంతా పని చేస్తారు, పడుకుంటారు. నేను మాత్రం రాత్రి పగలు మీకు ఏది పని చేసి బలం ఇచ్చి అవి చేస్తే కానీ మీరు పని చేయరు. నేను ఎంత కష్టపడుతుంటే మీకు అర్థం కావట్లేదా అని అప్పుడు పొట్ట వాటన్నిటికీ సలహా ఇచ్చాక ఆ మీదట ఇంకెప్పుడు స్ట్రైక్ చెయ్యం అని అన్నాయట. అప్పుడు మళ్ళీ చేతులు పనిచేసినాయట. అంటే కడుపు ఎప్పుడు ఖాళీగా, మనం తినేసి రాత్రి ఇప్పుడు 10 గంటలకు తినేసి పడుకుంటున్నాం, ఇది ఖాళీగా ఉంటుందా? పనిచేసి బాబా రేపు కాళ్ళకి బలం కావాలి, చేతులకు బలం కావాలి, కంటికి ఏం కావాలి అన్నీ సరఫరా చేస్తుంది.
అట్లానే నేను అంటున్నా సార్, మీ పిల్లల గురించి మీరే కొంచెం గమనించండి, కొంచెం డేగ కన్ను వేయండి. పాస్టర్ గారు వచ్చి చెప్పే రోజు రాకముందే మీ పిల్లలు కుదురుగా ఉంటున్నారు. అమ్మా, మీ పిల్లలు మీకులాగా తయారు చేయకండి. మీకు కొంతమందికి మంచి బుద్ధులు ఉండవు కదా, ఆ బుద్ధులు ఎవరిలో రాకూడదు. అందుకు వాళ్ళల్లో దేవుని స్వభావం వచ్చేటప్పుడు ట్రై చేయండి, అంతే, అదే చేయండి. అంతేగాని మీకులాగే ఒక పిచ్చినారోడ్లాగో, మీకులాగో తిండిపోతోడులాగో, మీకులాగే అదే ఏదో ఉంటుందబ్బా. కొంతమంది అలాగ ఉండిపోతారు. అలాగా వద్దబ్బా, మన స్వభావం మన పిల్లలకి వద్దబ్బా, వద్దు వద్దు, మరీ వద్దు. ఏలీ గారు ఏం చేశాడు? ఇప్పుడు ఏం మాట్లాడకుండా చెత్త చేయని వాళ్ళేమో ముళ్ళగరిటి తీసుకొని ప్రభు వారికి దేవుని మందిరానికి వెళ్ళాల్సిన ఆ భోజనపు మాంసాన్ని, కొవ్వు, వాటిని ముళ్ళగరిటితో ఇలా గుచ్చుకొని వాళ్ళు తీసుకొని తింటున్నారు. మందిరానికి వచ్చేటప్పుడు అమ్మా, తల్లులు, తండ్రులు, కూతుర్లు, కొడుకుల్లాగా మనం, మా పెద్దవాళ్ళు తండ్రులుగా మీరు ఏం చేయాలి? మందిరానికి వచ్చే వాళ్ళని అమ్మ అని పిలవడం తప్పు కాదు కదా. అమ్మ అని ఆ గౌరవం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? మనం అందరం సహోదర సహోదరులుగా ఉండాలి. ఉండాలా వద్దంటారా? నీ చూపుల్లో దరిద్రపు చూపు రాకూడదు. ఇక మగాళ్ళు చూసి కామెంట్లు చేయకూడదు. నేను చెప్తున్నా, ఆడవాళ్ళు చూసి ఇక్కడ ఏం చేయొద్దు? చెప్పరేటి? ఆడవాళ్ళు చూసి మగాళ్ళు ఏం చేయొద్దు? భోజనాలు పెట్టే దగ్గర కానీ, ఇంకెక్కడైనా మీరు కనిపించే చోట కానీ, ఇంకొక బిడ్డకి, ఏ చిన్న బిడ్డ కోసం కూడా నీ దగ్గర కామెంట్స్ వస్తున్నాయంటే జాగ్రత్త, నష్టం అనే దాంట్లో ఉన్నావు. తమను తామే శాపగ్రస్తులుగా వారు అవుతూ ఉంటే నాన్న చూసి కూడా ఏమనలేదట. ఒక విధంగా చెప్పాలంటే సేవకుడే ఒక విధంగా కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు కుదురుగా ఉండడు. ఎలాగ ఉండడు? పాస్టర్ గారే ఖండించే దగ్గర ఖండించడు. ఖండించకపోవడం వల్ల మందిరం పెరుగుద్ది, మందిరం విస్తరిస్తుంది. కానీ ఖండింపు అనేది, గద్దించడం అనేది ఒకటి ఉండాలి. పాస్టర్ గారు ఏం చేయాలి? గద్దించాలా వద్దా? చెప్పండి అమ్మా. గద్దించలేని పాస్టర్ గారు వాడు పరలోకానికి వెళతాడో వెళ్ళడో నాకు అనుమానమే. ఆ సేవకుడు మాత్రం పొట్ట కోసం సేవ చేస్తున్నాడు అని అనుకోవాలి. ఏందో భూమి మీద బతుకుతున్నాం కాబట్టి మేము కూడా మీకులాగా గొప్పవాళ్ళుగా కనపడాలి, ఇలాంటి దరిద్రపు ఆలోచనలతో సేవ చేసే వాళ్ళు ఉంటారు. అట్టా కాకూడదు. అలాగే తల్లిదండ్రులు కూడా స్వార్థం. ఇవమ్మా, మీకు ఇంకో మాట చెప్తున్నాను, నీ పిల్లల్ని నేను ఏదైనా సేవకుడిగా గద్దిస్తే నీకు అంత కోపం ఉన్న రోజున నువ్వు బాగుపడవు, నీ పిల్లలు బాగుపడరు. మళ్ళీ చెప్తున్నాను వినండి, మీకు అర్థమవుతుందా? ఏ సార్, మీ అబ్బాయిని నీ ముందు కొట్టలేదా నేను? మీ అబ్బాయిని స్కూల్ గడి తేడా రెండు, అప్పుడు నీ కూతురు ఇంత ఉంది, దాన్ని నేనేం అనకూడదు. దాని మీద ఒంటి మీద గుడ్డలు సరిగ్గా లేవు, ఏంటి ఇలాగే వేసుకొచ్చావు అని అన్నందుకు అమ్మకు కోపం. నా కూతుర్నే నువ్వు అన్నావు. నీ కూతుర్ని అనకపోతే ఎవరిని అంటారు? ఇక్కడ నీ కూతుర్ని అన్నారు. నీకు అంత కష్టం వచ్చేసిందా? అమ్మ వింటున్నారా? చక్కగానే తయారు చేసుకురండి, ప్రాబ్లం లేదబ్బా. మీ పిల్లలకి ఒకవేళ ఇగో ఇక్కడ ఎవరు మా నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఎవడో కుర్రోడు చెప్పులు ఎలాగో అలాగే ఇష్టం వచ్చినట్టు ఇసిరేసి పోతుంటే, ఎరా అరే బాబు ఇట్రా ఆ చెప్పులు సరిగ్గా పెట్టు అన్నందుకు ఆయన మీద పడిపోతావా? నువ్వు చెప్పడం ఏంటి? అట్ట కాదు సార్. నీ పిల్లలు మర్యాదగా ఉండడానికి ఇక్కడ మీరు అలవాటు చెయ్యండి. అంత కష్టమైతే కనుక నేను చెప్తున్నాను, గద్దింపు అనేది, ఖండించడం అనేది సేవకుడు చెయ్యాలి. సరే సేవకుడు చేయలేదు, సరే సేవకుడి దగ్గర వరకు రాకుండా ముందే నువ్వేం చేయాలి? మీ ఇంటి నుంచి మీ పిల్లలు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు క్రమంగా వస్తున్నారో లేదో మీరు పట్టించుకోవాలి కదా. మందిరానికి వస్తున్నారా? బట్టలు బాగున్నాయా? చెప్పులు మంచిగా ఉన్నాయా? నేను మందిరానికి మీరు వచ్చేటప్పుడు ఎలా రావాలంటాను? పెళ్ళికొడుకు వచ్చినట్టు రావాలంటాను, పెళ్లి కూతురు వచ్చినట్టు రావాలంటాను. ఏది ఆ పెళ్లి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు ఎలా వస్తారో అలా రావాలి అంటాను. బట్టల దగ్గర కానీ, మన డ్రెస్ దగ్గర కానీ, మనకున్న అన్నిటిలో కూడా హైయెస్ట్ లెవెల్లో మనం రావాలి, అలాగ ఉండాలి అని అంటాను. ఇప్పుడు అలా రాకుండా మీరు కనుక ఈ విషయంలో తేడాగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏలీ కుమారులు ఏమైపోయారట? ఏమైపోయారు చెప్పండి అమ్మా, చెప్పండి. శాపగ్రస్తులు అయిపోవడం ఏంటండి? శాపగ్రస్తులు అయిపోతున్నారని తెలిసి తండ్రి ఏమనకపోవడంతో వాళ్ళ శాపగ్రస్తులు అవలే చచ్చిపోయారండి. ఏమయ్యారండి? అమ్మా, దేవుని మందిరానికి వచ్చాక సగం వయసుతో పోకూడదమ్మా. నేను చెప్పేది వినండి అమ్మా. సగం వయసు అనేది ఒకటి ఉంటుంది. అది ఎవరికి? అన్యులో, లోకస్తులో, ఎవడో ఇది కొవ్వెక్కి బతికిన వాళ్ళు, ఏమంటే లెక్కలేనితనంగా ఉండేవాడో, గర్వంగా ఉండేవాడో, అలాంటి వాళ్ళకే.
నువ్వు ఇక్కడికి వచ్చాక ఎలాగ ఉండాలి? నువ్వు నీ పిల్లలు, నేను నా ఇంటి వారు అట్లాగా దేవునిని కొనియాడే దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండాలి. మందిరానికి వచ్చాము అనగానే నేను ముందే చెప్పాను, ఓ బలహీనుడు వస్తే వాడు బాగా అయిపోవాలి, ఓ రోగిష్ఠుడు వస్తే వాడు త్వరలో కోలుకోవాలి, వాడు కష్టాలతో వస్తే వాడు సరి అయిపోవాలి. నేను అన్నాను, అబ్బా దావీదు గారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అలాగే ఉండిపోతే అప్పుడు మనం వేరేగా అనుకునేవాళ్ళం. మళ్ళీ బాగా వినండి, వాక్యం మీరు వేరుగా తేడాగా అనుకోకూడదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా యోసేపు గారు ఉన్నారు. యోసేపు గారు ఎక్కడున్నారు? యోసేపు గారు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడ? చెరసాల్లో ఉన్నవాడు వాళ్ళెవరో ముఖాలు దిగాలు వేసుకొని ఉంటే ఏంటి మీరు అలాగున్నారు, ఏందయ్యా ఇటండి ఇలా రండి అంటున్నాడు. వాళ్ళిద్దరు వచ్చి, మా ఇద్దరికి కళలు వచ్చినాయి రాత్రి, నాకు ఇలా కళ వచ్చింది, నాకు ఇలా కళ వచ్చిందని ఇద్దరు చెప్తే ఆ కళ అంతా విన్నాయన, ఇగో నువ్వు 3వ రోజు కల్లా జైల్లోంచి బయటికి వెళ్ళిపోతావు, నువ్వు కూడా వెళ్ళిపోతావు కానీ అని ఆడితోటి ఏమన్నాడు తెలుసా? మీరు బయటకు వచ్చేస్తారు అని అన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి, ఏయ్యా నీకొక ఏం లేదు, దిక్కు లేదు, నువ్వు జైల్లో ఎడుతున్నావు, మేము జైల్లోంచి బయటికి వెళతాం అని అంటావేంటి అన్నారా? మీరు అర్థం చేసుకోండి ఒకసారి. జైల్లోంచి మీరు బయటకు వస్తారు అని అనగానే, అంటే నేను అనేది ఏంటంటే, మందిరానికి వచ్చినప్పుడు ఏమండి మనకున్న బలహీనతలు మనలోనే ఉండిపోతాయని కాదు, కానీ అవి ఉండవు, అవి బాగా అయిపోతాయి, అవి సరి అయిపోతాయి. అయినా కూడా మీరేం చేయాలి? కొన్ని సమస్యలు వచ్చినాయి అనుకో, వాటి కొరకు పెనుగులాడాలి. ఇప్పుడు మన మందిరంలో శాపగ్రస్తులు ఉండకూడదని మనం ఏం చేద్దాం? ప్రార్థన చేయాలా వద్దా? ఏ పిల్లోడు నష్టానికి వెళితే ఊరుకోవాలి మనం? ఏ అమ్మాయి లేదా ఏ పెద్ద అయినప్పుడు నేనేమంటాను, ఇలాంటి మందిరాలకు తాగిపోతాడు ఒక్కడు ఉన్నాడు, చెయ్యొస్తాడు, పోని ఉన్నాడా? ఎవడన్నా ఉంటాడు ఇక్కడ? ఉండడు. పోని వ్యభిచారుడు ఉన్నాడా? ఉన్నాడా? చెప్పండి, ఉండడు. ఎందుకు ఉండరు అని అంటే, ఇది ప్రభువారికి నచ్చే మందిరంగా మారుతున్న మందిరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత ఏ శాపగ్రస్తుడు ఇక్కడ అలాగా వాడి కాలం గడుపుకోవడానికి రాడు. వచ్చాడంటే శాపం పోవాలి, ఏం రావాలి వాడి మీదకి? ఆశీర్వాదం రావాలి. వాడి మీద చావు కళ పోయి జీవపు కళ రావాలి. అది మందిరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? ఇప్పుడు మళ్ళీ ఇంకో పాయింట్ చెప్తాను. ఇక్కడ యాక్చువల్లీ ఈయన జైల్లోంచి రాలేదు, కానీ ఏమంటున్నాడు? నువ్వు మాత్రం జైల్లోంచి బయటకు వెళ్తావురా అన్నాడు. అట్లా ఉండాలి మనం కూడా. ఒకరోజు నువ్వు బయటకు వచ్చేస్తావు, నువ్వేమి అందులో ఉంటావా? యోసేపు అందులో ఉండిపోయాడా? వీళ్ళందరినీ తలదన్నే రాజుగా మారలేదా? పెద్ద రాజులాగా, ప్రధానమంత్రిలాగా, లేదా నేను అంటాను రాజుగారికి సూట్ అయిన రాజుగారిలాగా ఏమంటే యోసేపు గారు మారిపోలేదా? ఆయన అనుమతి లేకుండా ఎవడైనా చెయ్యి ఎత్తగలుగుతాడా? అవి మనం చదువుతాం. మరి అలాగే నేను ఇంకోటి ఏమంటానంటే, చూడండి, ఇప్పుడు అహరోను కుమారులు ఉన్నారు కదా, అహరోను కుమారులు ఎవరు? ఇద్దరు కుమారులు. వాళ్ళిద్దరు ఏం చేశారు? వాళ్ళు తెలుగు బైబిల్ ప్రకారంగా అన్య అగ్నిని వాళ్ళు ఎక్కడికి తెచ్చారట? ఎక్కడికి తెచ్చారు? దేవుని మందిరానికి తెచ్చి అక్కడ ఇది కూడా అగ్నే కదా అని వాళ్ళు తెచ్చారు. తెచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? వెంటనే, ఏమ్మా అలాగే ఎందుకు జరుగుతుంది మీరు ఆలోచన చేయండి. ఇదిగో అమ్మా, ఇప్పుడు మందిరం అని అనగానే మీకు ఇద్దరు సేవకులు ఉండకూడదు. ఎవరు ఉండకూడదండి? చెప్పండి, నాకు చెప్పండి. అంటే మేము ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మాకు పాస్టర్ గారు, అక్కడ ఉన్నప్పుడు మాకు ఒక పాస్టర్ గారు, అట్లాగే తీరా ఏమండి ఈయన పెళ్ళిళ్ళ కార్యక్రమాలు వచ్చేటప్పటికి 2 పాస్టర్లు 3 పాస్టర్లు. చేయకండి అలాంటి. మీరు అలా చేసిన రోజున నాలాంటి పిలవకూడదు. మీకు అర్థమవుతుందో లేదో? ఎందుకంటే బైబిల్ పద్ధతి ప్రకారంగా నేను చెప్తున్నాను. ఇది మీకు కొంచెం ఆయాసంగా ఉండొచ్చు. మాకు అదేటో కానీ పాస్టర్ గారు వేరే పాస్టర్ గారిని రానివ్వడండి అని మీరు అనుకున్నా నాకు బాధ లేదు. నా పద్ధతి ఏంటంటే, నువ్వు ఈ మందిరానికి వస్తే ఈ పాస్టర్ గారే నీ కూడా ఉండాలి. ఎవరు ఉండాలి మీ కూడా? చెప్పట్లేదు. అయ్యా ఇలాంటి వాక్యాలు వద్దు మానేద్దాం. నాకేం బాధలే, నువ్వు మానేసినా పర్వాలేదు, కానీ ఏదన్నా కార్యక్రమాలు వచ్చినాయి అన్నప్పుడు పాస్టర్ గారు ఒక్కడే ఉండాలి. ప్రోగ్రామ్ కానీ ప్లాన్ కానీ ఏదన్నా చెయ్యాలి అన్న పాస్టర్ గారు చెప్పింది చెయ్యండి. వాడు చెప్పాలి, పాస్టర్ గారు చెప్పాలి. మీకు అది తెలియట్లేదు. తెలియకపోవడం వల్ల జరిగేది ఏంటంటే,
కొన్నిసార్లు వేరే వేరే వాళ్ళని మనం పిలుస్తాం. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ అహరోను కుమారులు ఇరువురు కూడా వాళ్ళు ఏం చేశారంటే అన్య అగ్నిని ఎక్కడికి తెచ్చారట? తెచ్చారు. తేగానే అన్యాగ్ని అనగానే జనరల్గా మనకేం అర్థమవుతుంది? వేరే పద్ధతులు మందిరానికి తేకూడదు. ఏం తేకూడదమ్మా? వేరే పద్ధతులు. అంటే అవి ఎట్లా చెప్పాలి? వేరే పద్ధతులు అని అనొచ్చు. లేదా వాళ్ళు మా పాస్టర్ గారికి ఏం తెలుసు, ఎప్పటి నుంచి అడవుల్లో తిరిగి వచ్చినవాడు ఆయన. ఇప్పుడు మేము ఒక చోటకు వచ్చాక ఇప్పుడు మందిరం అంటే ఏంటో కట్టేమో, మందిరం అంటే ఏంటో చేస్తున్నాం. అప్పుడేంటో మోసుకొచ్చాయి కదా అవన్నీ. అప్పుడేంటప్పుడు ఏ రోజుకి ఆ రోజు అవి మోసుకెళ్ళాలి, ఎక్కడో చోట పెట్టాలి, మళ్ళీ అక్కడ దేవుని సన్నిధి రావాలి, అట్లాగా అవి ఉండే. ఇప్పుడు చోటకు వచ్చిన తర్వాత ఇంకా పాస్టర్ గారు ఏంది అని అహరోను కుమారులు వాళ్ళు సొంత నిర్ణయం తీసుకున్నారట. ఏం చేశారట వాళ్ళు? అంటే అప్పుడు నేనేమంటానంటే, మనం కూడా దేవుని మందిరము అని అనగా ఏ చిన్న విషయం వచ్చినా సేవకుడికి తెలిసేటట్టు ఉండని, అట్లాగే సేవకుడు మాత్రమే దాన్ని అలాగా మనసులో పెట్టుకునే కొన్ని ఉన్నా మిగిలిన చెప్పగలిగిన వాటిని చెప్పుకొని మనమందరం కూడా షేర్ చేసుకొని ప్రార్థన చేసుకొని ఏం చేయాలి? ఆ సమస్యలో నుంచి వాళ్ళు పైకి రావడానికి, విడుదల చేయబడడానికి మనం ప్రయాసపడాలి. అలా కాకుండా లేదు మేము వినం, మా ఇష్టం, మేము వేరే చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామంటే అది దేవుడు ఒకరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, లేదా కొద్ది కాలం చూస్తాడు. తర్వాత చివరికి మాత్రం అది నీకు ప్రమాదం. దేవునికి స్తోత్రం. అదొక వచనాన్ని మనం చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనాన్ని మనం ఆలోచన చేయడానికి 10వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. లేవీకాండం 10వ అధ్యాయం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యములను వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసి, అగ్ని బయలుదేరి వారిని ఎక్కడ? ఇది మందిరంలోనే అమ్మా. సొంత ఆలోచనలన్నిటినీ మనం ఏం చేద్దాం? దూరం చేద్దాం సార్. మందిరము అని అనగానే అమ్మా ఒకరి మీద అలా వెళ్ళిపోతూ ఉండాలి. అర్థమైందండి? మందిరము అని అనగా ఏమండి, ఇప్పుడు ఇందులో ఏమండి వేరొక అగ్ని అనే దానినే మనము ఇంకేంటంటే ఏమని చెప్పొచ్చు? వాళ్ళ సొంత ఆలోచన ప్రకారముగా అని కూడా చెప్పొచ్చు. లేదా దేవుడు ఆజ్ఞాపించని ఆయన ఇది వద్దు అని అంటే ఎందుకు చేయకూడదని చెప్పి చేయడానికి ముందుకు వచ్చారు చూడండి. అది వారికి ఏం తెచ్చిపెట్టింది? ప్రమాదమును తెచ్చిపెట్టేసింది. అందుకే బైబిల్లో ఎక్కువ మీరు చూసారా? ఈ ఒక్క వచనం చదవండి అమ్మా. ఏది? 11వ అధ్యాయం లూకాసు వార్త 52వ వచనంలో చదివితే ఏమని అంటాడు? అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, ఒకసారి చదవండి. 52వ వచనం 11:52 లూకాసు. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని జ్ఞానమనే తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి మీరును లోపల ప్రవేశించడం లేదు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. చూసారా? ఇప్పుడు మందిరానికి వెళ్ళే వాళ్ళని అడ్డగించే వాళ్ళు అంటే, ఇప్పుడు మందిరానికి వస్తున్నారు అనుకో, మందిరంకి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అంటే వేషధారులు లాగా ఉన్నారట. ఎలా ఉన్నారండి? శాస్త్రులైన మత్తయి సువార్త అది కూడా ఒకసారి చదువుదాం. 23:13 వచనం ఒకసారి చదువుతారమ్మా. మత్తయి సువార్త 23:13 వచనాన్ని. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశించు వారిని. చూసారా ఇప్పుడు ఎంత తేడా వస్తుందో మందిరంలో? అంటే ఇప్పుడు అమ్మ మందిరానికి వచ్చిన తర్వాత ఇక్కడొకలాగా బయట ఒకలాగా ఉండాలని బైబిల్ చెబుతుందంటారా? ఇక్కడొకలాగా బయట ఒకలాగా ఉండాలని బైబిల్ చెబుతుందా? చెప్పాలి. అంటే ఇక్కడ కరెక్ట్గా ఉండాలి, బయట కూడా ఎలాగ ఉండాలి అంతేనంటారా? లేదా బయట ఎలాగున్నా పర్వాలేదు, మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే మనం అక్కడ జాగ్రత్తగా ఉంటే చాలు అని చెబుతుందా? ఏం చెబుతుంది మందిరం ఏం చెబుతుంది? ఎక్కడైనా బయట ఉన్నా
లేకపోతే మనం ఉద్యోగాలు చేసే దగ్గర అయినా. అంటే నేను అంటాను మందిరము అని అనగానే నేను అంటాను వేషధారులుగా ఉండనే కూడదట. ఎలా ఉండకూడదండి? వేషధారులుగా అంటే ఎలాగా? ఇక్కడికి వచ్చేటప్పటికి వంగి దండం పెట్టినట్టు, ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు ప్రైజులాడని భావరాక్షణ చేసినట్టు, ఏమంటే ఇక్కడికి వచ్చేటప్పుడు మరీ పరిశుద్ధులుగా అలాగా నటన చేసేటట్టు అట్లా ఉండడం కంటే కూడా నేనేమంటానంటే దాంట్లోంచి నువ్వు బయటికి రావడం అది నీకు మర్యాద. మందిరము అని అంటే జనరల్గా ఇప్పుడు మనం చూడండి, అన్యాజ్ఞ అనగానే ఇక్కడ ఉన్నప్పుడేమో ఒకలాగా, బయటికి వెళ్ళాక వేరేలాగా, వేరే పద్ధతులు వాళ్ళకు ఉంటాయి, వేరే ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, వేరే ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ వాక్యమే అక్కడ వాక్యమే అన్నట్టు ఉంటారు. అబ్బే లేదయ్యా, బైబిల్ అలా కోరుకోవడం లేదు. నేను కోపంగా చెప్పాను అని మీరు అనుకోకండి. నువ్వు దేవుని బిడ్డగా మారావు అని అనడానికి ఒకవేళ బయట కంటే కూడా ఇక్కడ ఒకవేళ వచ్చినప్పుడు ఏదైనా సమస్య ఉంటే 10 మంది ఆ విషయంలో గోజాడి నువ్వు మంచి బిడ్డగా మారడం కోసం ప్రయాసపడేది నిజమే, కానీ మరీ బయట నీ వలన ఆయన నామం దూషించబడే స్థాయికి నువ్వు గనుక ఉంటే అది మర్యాద కాదు. అది బైబిల్లో ఎక్కువ మనం చూసే ఒక సత్యం. ఏమంటే నేను ఇందాకే చెప్పాను, యోసేపు గారు చెరసాలలో ఉన్నా కూడా ఆయన నువ్వు బయటకు వస్తావని అన్నాడు అని అంటే ఆయనకు ఒకటే తెలుసు, తన దేవుడు ఎవరో తనకు తెలుసు గనుక రేపనే రోజు నేను ఖచ్చితంగా బయటకు వస్తాను, నేను గొప్ప వ్యక్తిని అవుతాను, ఆ ధీమా ఆయనకు ఉంది. మీకు ఉదాహరణగా నేను చెప్పనా, అబ్రహాము గారు ఏమండి ఆయన ప్రార్థన చేయమన్నాడు దేవుడు. అబీమెలెకు ఆయనకి ఏందయ్యా నువ్వేమనుకుంటున్నావు, ఆయన అబ్రహాం అంటే ఏమనుకుంటున్నావు అని చెప్పి అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేస్తే నీకు కాగలిగిన స్వస్థత కలుగుద్ది. అది 20వ అధ్యాయం 7 దగ్గర నుంచి అనుకుంటున్నాను, ఆదికాండంలో చదువుతాం. అప్పుడు దాని గురించి నిజంగానండి అబ్రహాం గారు ప్రార్థన చేస్తే ఇప్పుడు అవతల వాళ్ళకి ఎవరు వాళ్ళకి పిల్లలు పుడతారని రాసి ఉంది అక్కడ, వాళ్ళకు మేలైన కార్యాలు జరుగుతాయని రాసి ఉంది అక్కడ. ఈయనకేమో పిల్లలు లేరు. ఎవరికి? అబ్రహాం గారికి ఎవరు లేరు? పిల్లలు లేరు. కానీ ఈయన ప్రార్థన చేస్తే ఇప్పుడు ఏమవుతుందట? ఇదేంటండి బాబు ఎలాగా? అందుకే నేను అంటున్నా, అయ్యా ఇతరులు నివ్వెరపోయేటట్టుగా నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు కార్యాలు జరగలేదని అనుకోకండి అబ్బా. ఏమండి అబ్రహాం గారికి ఒకరోజు అలాగే ఉండిపోతాడు. ఏంటి? అబ్రహాము అనేకులకు తండ్రిగా మారే రోజు ఉంది. అమ్మా నువ్వు ఆరోగ్యవంతమైన బిడ్డగా దేవుని సన్నిధిలో నువ్వు కనబడగలిగిన రోజులు ఉన్నాయి, అది తెలియాలి. అదేంటి ప్రభువా నన్ను ప్రార్థన చేయమంటున్నావు వీళ్ళకి, నన్ను ప్రార్థన చేయమంటున్నావు ఏంటి వీళ్ళకి అని అంటే, చెయ్యి నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. ఎందుకంటే ఈ శరీరమునకు ఏమండి యేసు ప్రభు ఏమై ఉన్నాడు? ఏమండి ఆయన శరీరం అని రాసి ఉంది కదా, బైబిల్లో మనం చదివాం కదా ఇందాక. ఇక్కడ ఏది 1:23 చదివాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఈ శరీరమునకు మూలం ఎవరు? ఆయనే. సంగమన శరీరమునకు ఆయనే పోషకుడు. అంచేత సార్ కార్యాలు జరిగినాయి జరగలేదని కాదు, వాక్యాన్ని రుచి చూచారు కాబట్టి మీరు ప్రార్థన చేయడం వల్ల మీకు లాభమే, మీరు ఇతరులకు ప్రార్థన చేయడం వల్ల అదేంటి ప్రభు నాకు జరగలేదు వీళ్ళకి ఎలా జరుగుతాయి? జరుగుతాయి ముందు అక్కడ, అటు జరుగుతాయి అంతే. యోసేపు అలా చెప్పాడు, ఆడు బయటకు వచ్చాడు. ఎన్నో రోజులకి ఏదో రోజు గుర్తొచ్చింది. ఆల్రెడీ ఏమంటే దేవుని ప్రణాళిక యోసేపుని బయటికి తెచ్చేసింది. అబ్రహాము ప్రార్థన చేశాడు కానీ ఒకరోజు కనీవిని ఎరుగనే లోకమే నివ్వెరపోయేటట్టుగా మిరకల్ చైల్డ్ అని అంటారు ఏది ఇస్సాకుని, అలాంటి ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన కుమారుణ్ణి దేవుడు అబ్రహాము గారికి ఇవ్వడం జరిగింది. అంచేత నువ్వు ప్రార్థన చేస్తే రోగులు ఏమవుతారు? చెప్పండి. అదేంటండి మీకు పిల్లలు లేకపోతే ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళకి మీరు ఏం చేయాలట? చెప్పండి. ఎవరికి? ప్రభువా నాకు పిల్లలు లేరు కానీ నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి పిల్లలు ఇస్తావా అంటే ఇస్తాను రా, మరి నీకు ఇస్తాను, నీకు ఎప్పుడు ఇచ్చినా పర్వాలే, ముందు అవతలకి ఏం కావాలి ఇప్పుడు? అప్పుడు నీ విశ్వాసం ఆ తానంతట అదే అభివృద్ధి అయిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అబ్రహాం గారు ప్రార్థన చేయగానే వాళ్ళ గొడ్డుతనం అంతా పోయింది, వాళ్ళ రోగాలు పోయినాయి, వాళ్ళ పరిస్థితులు మెరుగైనాయి. ఓ రోజు ఆయన అలా కూర్చొని ఆలోచన చేసి ఉండాలి, అదేంటది
నాకేం పిల్లలు లేరు, ఆడికి ప్రార్థన చేస్తే ఆడికి పిల్లలు, వాళ్ళ ఇంట్లోని ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆరోగ్యం, అవన్నీ ఆయన గుర్తెచ్చుకున్నాడు. ఏమో ఇవన్నిటిలో నా దేవుడే గొప్పవాడు, ఆయన ఉంటే నాకు చాలు అని అనుకుంటే, అబ్రహామా అని ఖచ్చితంగా నువ్వు బిడ్డను కంటావు, మామూలు అబ్బాయిని కాదు అన్నట్టుగా ఏమంటే అలాంటి బిడ్డనిచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్గా 42:8 యోబు గ్రంథంలో యోబు గారికి అన్నీ పోయినాయి కాదా. పోయాక యోబు గారు ఇప్పుడు ఏం చేయాలట, తన స్నేహితుల కొరకు అంటే సంఘం అంటే చెప్తున్నా, సంఘంలో ఏముండాలి, ప్రార్థన ఉండాలి. ఏముండాలి చెప్పండి అమ్మా. మనకు పనులు జరగకపోయినా ముందు మనం ఏం చేద్దాం, ఎవరి కోసం, మన కోసం కాదు. అయ్యా కొంచెం వినండి, మీకు సీక్రెట్ చెప్తాను, ఒక చిన్న రహస్యం, పెద్దదేం కాదు ఇది, చిన్న విషయం. అంటే మందిరం అంటే ఇది మనకు మేలు చేయడానికి ముందు స్థాయిలో ఉన్నా, మనకి ఎలాగా మనకు పెట్టకపోతే ఎవరికి పెడతాడు, మనకు పెట్టకపోతే ఎవరికి పెడతాడు, ఆయన మనకే పెడతాడు. కానీ నువ్వు ప్రార్థన చేయడం ఒకరి కోసం చేస్తున్నావు, నీకు పిల్లలు లేనోళ్ళు అవతల పిల్లలు లేనోళ్ళ కోసం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తుంది ఆవిడ, పిల్లలు లేనోళ్ళకి ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేస్తారు జనరల్గా, అప్పుడు ఎలా చేస్తారమ్మా, వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆ బాధ. ఎందుకంటే సూటు పోటు మాటలు పడతారు కదా బయట వాళ్ళు. లోకుగా కొన్ని కార్యక్రమాలు మన దేశంలో కొన్ని కార్యక్రమాలకి ఈ పిల్లలు లేని వాళ్ళని రానిస్తారండి, రానివ్వరు. ఏమేమో ఉంటాయి, ఏదో దరిద్రమైన పద్ధతులు మన దేశంలో ఇలాంటివి కొన్ని ఏడ్చినాయి. ఏది ఆ బిడ్డ మనిషి కాదన్నట్టు కానీ, ఆ బిడ్డ దేనికి పనికిరాదన్నట్టుగాను ఏంటేటో అట్లా చిత్రీకరణ చేశారు. ఇప్పుడు ఆ బిడ్డ కనుక కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే, ఆ బిడ్డ ప్రార్థన చేయడం వల్ల ఆమెకి లాభమా వాళ్ళకి లాభమా, ఎవరికి లాభం చెప్పండి ఇందులో, ఎవరికి? నాకు ఒక్కరు చేయొద్దు చెప్పండి అమ్మా, ఎవరికి లాభం? ఇక్కడ ఎవరు అంటున్నారు, కొండ ఏమంటున్నావు, చేసిన వాళ్ళకి. అంటే ఇప్పుడు నువ్వు నా కోసం ప్రార్థన చేయడం వల్ల నీకేంటి, నీకు లాభం, నాకు కాదు. నిజమేనా? అల్లేలు చెప్పు రెండు చేతులతోటి, రెండు చేతులు అంటే ఏమండి ఇప్పుడు మీకు అర్థమైందా, మీకు అర్థమైంది. ఇప్పుడు సమస్య ఎవరి దగ్గర ఉంది, నాకుంది సమస్య, నేను ఇప్పుడు ఏం చేయాలి, నా కోసం నేను చేయాలి, కానీ నేను చేసుకోవట్లేదు. ఒకవేళ సరే ఇప్పుడు మా ఏబేలయ్య గారు చెప్పారు ఒక విషయం, ఇప్పుడు నేను ఆయన కోసం ప్రార్థన చేస్తాను సార్, ఎలా చేస్తానంటే ఆయన వినుగాక వినకపోవునుగాక, ఆయన చూసునుగాక చూడకపోవునుగాక, ఏంటో నా బాధ అన్నట్టుగా చేసేస్తున్నాను ఆయన కోసం. నేను ఇలా ప్రార్థన చేస్తూ ఉండగానే ఏమండి మొట్టమొదట ఆయనకి లాభం అనేది ఆయన అనుకుంటున్నాడు, అసలు సిస్సలైన లాభం నాకే. అది బైబిల్లో ఉన్న రహస్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు సంఘము అనగా ప్రార్థన మందిరముగా మారాలి. ఇక్కడికి వచ్చేవాడికి ఉన్న లోట్లు పోవాలి, ఏమంటే ఇక్కడికి వచ్చే వారి సమస్యలు పోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఇంకా అలాగే ఉన్నామని కాదు, కొద్ది కాలం తెలుసో తెలియని కాలం ఉంటుంది, అట్లా సెట్ అయ్యాక నువ్వు మంచోడు అయిపోవాలి. అందుకే నేనేమంటానో తెలుసా, మీరు పైకి రావాలంటే ముందు మనం ఏం చేయాలి, ఇతరుల కొరకు అమ్మా చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి అమ్మా. ఇప్పుడు యోబు గారు ఏం చేశాడు, 42లోనే అదే 8వ వచనం అమ్మా ఒకసారి చదవండి అమ్మా. 42:8 వచనం ఒకసారి చదువుదాం. దేవునికి స్తోత్రం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని నేను శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. ఇప్పుడు ఇందులో మనకి అర్థమైన ఒక విషయం ఏంటంటే, యోబు గారు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు సార్? ఏంటి వాళ్ళంతా ఎవరు సార్? వాళ్ళంతానే యోబు గారిని ప్రేమించిన వాళ్ళు, అన్నం పెట్టిన వాళ్ళు, రోజు చూసిన వాళ్ళ, తెల్లారైతే సోలం పట్టుకు పొడిచినట్టుగా
తెల్లారైతే నువ్వు పైకి మనిషిలా కనిపిస్తున్నావు, లోపల పాపం ఏదో ఉంది, అదేదో ఒప్పుకోవచ్చుగా. నువ్వేదో పైకి బాగున్నావు, వేషధారులాగా ఉన్నావు, అదేదో సరి చేసుకోవచ్చుగా. ఇక 7 రోజులు ఆయన ముందు అలా నిలబడితే చివరికి వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే, యోబు గారే తప్పు ఉందిరా, ఇతనిలోనే ఉందిరా అని వాళ్ళు నోరెత్తకుండా వెళ్ళిపోయారట. ఏమంటే పోనీ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉన్నారా అంటే, వెళ్ళిపోయి ఊరంతా తగలెట్టారు ఇతన్ని. నువ్వు అట్టాటోడు, అతను అట్టాంటోడు, ఇతను ఇట్టాంటోడు. కానీ ఇంతలాగా కాల్చేసి పైకి మాత్రం దేవుడిని స్తుతిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. కానీ సీక్రెట్ ఒక విషయం చెప్తాను. నేను అనేది వాక్యం మీకు అర్థమైతేనే ప్రభు మనల్ని ఇంకో లైన్లో నడిపించును గాక. మనకి ఉన్న సమస్యలు సెట్ అవ్వడానికి మందిరం ఒక స్థావరం అయ్యింది, నిజమే. ఇక్కడ మన బాధలు, మన గోడు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మన కన్నీళ్ళకి ఏమంటే ఆనంద బాష్పాలు తెచ్చే చోటు కూడా ఇదే. మీరు హన్న గారి జీవితంలో ఎన్నో సూటుపోటు మాటలు పడలేక ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే మందిరానికి వెళ్ళిపోతానని చెప్పి వాళ్ళ ఆయనతో చెప్పి, అయ్యా ఈ మందిరానికి నేను వెళ్తాను, నేను అక్కడ దేవుని దగ్గర నా బాధ చెప్పుకుంటాను, మీరు నన్ను తొందర చేయొద్దు ఏ విషయంలో కూడా, కార్యక్రమం అయిపోయి మీరు వెళ్ళిపోండి, కావాలంటే నేను దేవుని మందిరంలో. అలాగా ఆవిడ ఏడ్చి తన ప్రార్థన ద్వారా దేవుని దగ్గర మేలు పొందుకుంది. కాకపోతే ఒక విషయం నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ యోబు ప్రార్థన చేసేటప్పుడు యోబు గారి దగ్గర దేవుడు వచ్చేమన్నాడంటే, యోబు నీవు నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలన్నాడు. ప్రభువా ఇంకా నాకు స్నేహితులు ఎవరున్నారు ప్రభువా, ఏది ఇష్టం వచ్చినట్టుగా నా మీద ఆడిపోసుకున్నారు, నా మీదే ఎప్పుడు ఏడ్చేవాళ్ళు, అసలు నా మీద వాళ్ళు చేసిన ఏది మాటలు కానీ వాళ్ళు చెప్పిన విషయాలు కానీ ఇంకెవరైనా మాట్లాడతారా, నా మీద అంత చెడ్డగా మాట్లాడారు వాళ్ళు, నేను చేయలేను వాళ్ళ కోసం అని అన్నాడా? యోబు ఏమనుకున్నాడో కానీ దేవుడు చెప్పాడు చెయ్యాలి. ఇది మీకు అర్థమవుతుందో అర్థం కాదో చెప్తున్నా. అద్భుతాలు జరగాలంటే ఫరో హృదయం కఠినంగా ఉన్న మోషే దేవుడి మాటే వినాలట. మోషే ఎవరి మాట వినాలి? ప్రభువా ఇప్పుడే ఆడు మెత్తబడిపోయాడని అన్నావు, మళ్ళీ ఇలా వచ్చేటప్పటికి వేరుగా తయారయ్యాడంటే ఆడు అలాగే ఉంటాడు, నువ్వు మాత్రం నా మాట విను. దేవునికి స్తోత్రం. ఇదంతా సీక్రెట్ ఉంది, ఒక రహస్యం ఉంది ఇందులో. అప్పుడు యోబు ఏం చేశాడు? దేవుడు ఇలాగ అన్నాడు, ఏంటబ్బా వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటాడు ఏంటో, సరే ప్రభువా అని మొదలెట్టాడు. యోబు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తే, ఇక బైబిల్లో ప్రార్థన చేసే వాళ్ళ పేర్లలో యోబు గారు పేరు ఉందో తెలుసా? ఎవరు చెప్తారు రెఫరెన్స్? ఎవరు చెప్తారు? నన్ను ఎమ్మటి ఇచ్చేస్తాను. ప్రార్థన చేసే వాళ్ళల్లో ఎవరున్నారట? యోబు అనే ఒక ఆయన ఉన్నాడు, సమూయేలు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఇలా బైబిల్లో కొందరు పేర్లు రాశారు. అప్పుడు ఏమంటే యోబు ఎంత యథార్థంగా ప్రార్థన చేశాడో. ప్రార్థన చేస్తూ ఉండగానే ఎవరో తలుపులు కొడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉండగానే ఎవరో అక్కడ అయ్యా అయ్యా అని అరుస్తున్నారు. ఏమిటా అని చెప్పి ప్రార్థన ముగించి బయటికి రాగానే దొంతుర్లు ఏమంటే డాక్యుమెంట్లు వేసుకొని వచ్చారు, ఏమంటే బంగారం తీసుకొని వచ్చారు, వెండి తీసుకొని వచ్చారు. ఏమిటబ్బా అంటే ఏమంటే యోబు మళ్ళీ 2 అంతలు దీవెనకు పాత్రుడిగా అవ్వడానికి కారణమే యోబు గారి సంఘంలో ఏమంటే తన విరోధుల కోసం ప్రార్థన చేస్తారు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉండగానే యోబు గారికి మళ్ళీ 2 అంతలు చెప్పండి, 2 అంతల ఆశీర్వాదం వచ్చేసింది. ఏమంటే ఆడెవడో డాక్యుమెంట్లు తీసుకొచ్చి అంటున్నాడు, అయ్యా అది ఎవరు తీసుకోవట్లేదు, ఎవరు పండించట్లేదని నేనే కొంచెం కలుపుకున్నానయ్యా, అది కలుపుకున్న రోజులు బట్టి నాకు ఆశీర్వాదం లేదు, అందుకోసం దానికి దగ్గర ఉన్న 2 ఎకరాలు కూడా మీకే రాసిచ్చేస్తున్నానని తెచ్చిచ్చేసాడు ఒకడు. ఏమంటే ఉంగరాలు తెచ్చారట, ఏమంటే బంగారం తెచ్చారట. అంటే మన వాళ్ళు అయ్యగారు వెంటనే బంగారం వేసుకోవద్దు అని అన్నారు కదా, అదో బాధ ఉంది మనకి కదా. అది పెద్ద అంటే మన వాళ్ళు అందరికీ ఏంటంటే వాక్యం అంతా ఎంత ఖరీదైన వాక్యం చెప్పినా అది పట్టించుకోరు. బంగారం అని అడగాలి. ఇప్పుడు బంగారం ప్రియులు ఉంటారు మన వాళ్ళు. నేను అన్నాను మీరు కొనుక్కోవాలి. మీరు ఏం చేయాలి? చెప్పరేటండి. అలాగైతే యోబు గారి దగ్గరికి ఇప్పుడు ఏం రావద్దు, ఇప్పుడు బంగారం రాకూడదు. ఇప్పుడు ఏం తీసుకొచ్చారు అక్కడికి? ప్రధాన యాజకుడి నిండా ఏముంటుంది? ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి నాకు, ఎక్కడెక్కడ ఉంటాయి బంగారం? ఆయన ఎక్కడెక్కడ వేసుకున్నాడు చెప్పండి, చెప్పాలి.
నా అమ్మగారు చెప్పారు, ఎవరో ఏం పేరమ్మా, రోజే అమ్మగారు చెప్తున్నాయి, ఇలాగంటుంది. అంటే విభూది కాదు, ఎలాగంటుంది ఏంటి, బంగారపు ప్లేట్ ఇక్కడ యెహోవా పరిశుద్ధుడిని వ్రాయబడడం. ఇంకెక్కడ ఉంటాయమ్మా, భుజాల మీద పచ్చలు వేసుకుంటాడు, బంగారపు దాని మీద అవి ఉంటాయి. తర్వాత దట్టి పలకలుగా ఉంటుంది, 12 గోత్రాల ప్లేటే, ఆ ప్లేట్ బంగారపు ప్లేట్ మీద. అంటే అప్పుడు యాజకుడు లోపలికి వెళ్ళాలి అని అంటే బంగారం ఇక్కడ ఉండాలి, బంగారం ఇక్కడ ఉండాలి, బంగారం దట్టి మీద ఉండాలి, మళ్ళీ అక్కడ ఉరిము తుమ్మిమని ఉంటాయి లోపల వేసుకొని ఉంటాయి అన్నారు, అవి బంగారమే. మళ్ళీ ఇంకెక్కడ ఉంటాయి, చెప్పండి ఎవరు, దానిమ్మకాయలా, గంట, అవన్నీ ఏంటి, బంగారం. అయ్యో, ఇప్పుడు ముందు అవన్నీ తీసేసి ఇప్పుడు యాజకుడు లోపల పంపితే ఏమైపోతాడు చెప్పండి, చచ్చిపోతాడు. అర్థమైందా? అంటే అంటే ఇలా వాక్యాలు ఇలా ఉంటాయి. అందుకని ఇప్పుడు తుమ్మకారు ఉంది, ఒట్టి తుమ్మకారు వెళ్ళి అక్కడ ఉంటే ఏమవుద్ది, కాలిపోద్ది. దాని నిండా ఏముండాలబ్బా, బంగారం తాపడం వేయాలట, బంగారపు రేకుతో పెట్టేసేయాలట, బంగారపు తొడిగేసేయాలి. అంటే జనరల్గా కొంతమంది ఏమని వాక్యాలు అలానే కదా, ఇప్పుడు పెద్ద అయ్యగారులు ఇలాంటి వాళ్ళు చెప్తారు, ఇంకా కొంతమంది వచ్చి ఇంకో రకంగా చెప్తారు. మీరు బైబిల్ పట్టుకొని బెరాకాయ క్రైస్తవులలాగా ఏం చేయాలట, కూర్చొని చదవాలి. ఇప్పుడు సేవకులుగా నేనేమంటాను, రాజుగారికి బోర్డు చేతులలాగా వెళ్తాడా రాజుగారు, ఎలాగుంటాయి రాజుగారి కిరీటం, రాజుగారి చేతులకి, రాజుగారి మెడలో చెప్పరేట్ అండి, ఉండాలా వద్దా? నేను ఏమి అలాంటి ధరించుకోకుండా నేను రాజుగారు అంటే ఎవడికి రాజును ఎవడికి రాజుడు అంటారు. లేదు, రాజుగారు లెవెలే వేరు. యాజకుడు ఎఫోద్ మీద ఏముంటాయట, బంగారం. చెప్పండి అమ్మా, బంగారంతో చేసిన. ఇప్పుడు ఇది ఎందుకు ఇలాంటివి చేస్తారంటే అందరూ ఇటు చూస్తారండి, అంతకని ఏమీ లేదు, అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలా లెవెల్గా ఉండాలమ్మా, రాణిగారులాగా ఉండాలి, రాజుగారు కొడుకుల్లాగా, రాజుగారులాగా ఆ లెవెల్లో మనం ఉండాలి. చాలామంది ఇక్కడ వరకు వచ్చి వాక్యాన్ని దాచేస్తున్నారు. ఏమని, మీ బంగారం అంతా ఏం చేయాలట, నేనేమంటాను, ఒక్కొక్కటి ఇంట్లో కేజీలు బంగారం ఉండాలి. మీ ఇళ్ళల్లో ఎలాగ ఉండాలి చెప్పరేటండి, న్యాయంగా చూడండి అయ్యా బాబు, ఎటో కాదు, బంగారం కొనుక్కోండి సార్. మీరు చేత కావడం లేకపోవడం వల్ల బయట తీసుకెళ్ళి దెయ్యాలకు దేవతలకు ఇస్తున్నారు. మీ ఇళ్ళల్లో ఉండాలి. ఇప్పుడు మన దేశంలో ఎంత బంగారం ఉందో అంత డబ్బులే ప్రింట్ చేస్తారట. ఇక్కడ మన దేశంలో ఇన్ని కేజీలు ఇన్ని టన్నులు బంగారం ఉంటే దాని మీదటే బయట పేపర్లు ప్రింట్ అవుతాయి. లేకపోతే మనం శ్రీలంకలాగా అడుక్కు తినే వాళ్ళకి అవుతాం. అందుకని బంగారం ఉండాలి. మీ ఇళ్ళల్లో మినిమం ఎంత ఉండాలి చెప్పండి అబ్బా, చెప్పండి అయ్యా. కేజీలు ఉండాలయ్యా. బంగారపు కంచాల్లో అన్నం తినొద్దు, వెండి ప్లేట్లలో అన్నం తినొద్దు. ఆ బంగారపు దిమ్మలు వెళ్ళి ఎక్కడి నుంచి ఉంటాయి, వెండి దిమ్మల మీద. నీతి అంటానికి అది సాదృశ్యం. అంటే నేను అనేది ఏంటంటే బైబిల్ కొంచెం అర్థం చేసుకోండి. చాలామంది బంగారం తెచ్చి ఇక్కడ ఇచ్చేసేయండి అంటారు. నేను ఎక్కడే వద్దు, మీ ఇళ్ళల్లో పెట్టుకోండి. దేవుడు మీకంటూ ఎంత గొప్పోడో అని తెలుస్తాడు. చూడండి, యెహోవా ఉత్తముడని రుచి చూచాక, ఇంతకుముందు నేను 10,000 ఉంటే చాలా అని అనుకునేవాడిని. ఇప్పుడు నేను అనుకున్నాను 10,000 ఇవ్వాలనుకునే స్వభావం వచ్చేసింది. ఎలా వచ్చింది? దానికన్నా మించిన దీవెనలు ఇస్తున్నాడు కాబట్టి నా దగ్గర ఎంత ఉన్నప్పుడు నేను ప్రింట్ చేయొచ్చు ఇప్పుడు అన్నట్టే, నేను ముందు నా ప్రభు నన్ను పోషిస్తున్నాడని తెలిసాక అప్పుడు బయట వాళ్ళకే సత్తు గిన్నెలు కాదు, ఏమంటే చెత్త గిఫ్ట్లు కాదు. నేను ఎప్పుడు చెప్తాను, ప్లాస్టిక్ గిన్నెలు ఇవ్వద్దు, ఏది చెత్త కలర్లు వెలిసిపోయే గిఫ్ట్లు ఇవ్వద్దు. మీరు రాబోయే రోజుల్లో బయట అంటే మీ బంధువులకి మీరు గిఫ్ట్లు ఇవ్వడం కాదు, బయట వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఏమి ఇవ్వాలన్నా నేను బంగారం. అది ఆ స్థాయి రావాలి అంటే ఈ బైబిల్ నీకు తోడై ఉండునుగాక. ఇవి తెలుసుకోకుండా మనం ఏమో అనుకుంటున్నామంటే యావరేజ్గా మన వాళ్ళు అనుకుంటారు. ఏమండి ఇప్పుడు ఎప్పుడైతే బంగారం ఎలాగన్నారో, అయ్యగారు బంగారం కొనొద్దు అన్నాడని వీళ్ళందరూ ఇప్పుడు పొలాలు కొంటారు. ఏం కొంటారు? అది మాత్రం కాదేంటి, అది బంగారమే. మరి అర్థమైందా? బంగారం అంటే మన పిల్లల బంగారమే, అదొక రకమైన బంగారం. కలిగి ఉన్న బంగారమే, అదొక రకం బంగారం. పొలాలు కొనడం బంగారమే. ఒక్కొక్కడికి ఏకంగా 2 3 ఇల్లులు ఉన్నాయి, అది బంగారం కాదేంటి?
బంగారం కాదంటారా? నేను అనేది అయ్యా ఇవన్నీ ఉండును గాక, కానీ వీటికన్నా మిక్కిలికి ఎవరు ఉండాలి? నా ఎంక చూడండి అమ్మా, అందరూ చెప్పండి సార్. మీరు ఇగో సార్, ఏదో మాకు ఇప్పుడు మా అనన్య గారికి ఇల్లు ఉంది, 5 ఫ్లోర్లు ఇల్లు ఉంది, దేవుడా మాకు 5 ఫ్లోర్లు ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం అంటే, సార్ 5 ఫ్లోర్లు ఇల్లు కాదు సార్, 5 ఇల్లులు ఇస్తాడు. అలా రాయ్యా, అలాగ ఆలోచన చేయి. నా ఇల్లు ఇలాగే ఉంటుంది, అద్దెలు వస్తాయి, డబ్బులు వస్తాయి, తింటాం, మేము ఎప్పుడైనా ఎవరికైనా ఇవ్వాలంటే బుద్ధి కాదు మీరు. ఇప్పుడు నేనేమంటాను, మీకు 5 ఇల్లులు రావాలి. అప్పుడు 5 ఇల్లులు వచ్చినాయి అనుకో, అప్పుడు మీ ఇళ్ళల్లో ప్రవాహం లాగా డబ్బులు తిరగాలి. అది మీకు అర్థమైతే, ఇప్పుడు ఏదైనా తోటలో ఎన్ని నదులు ఉన్నాయండి? ఎన్ని? 4 నదులు. ఏమేమి నదులు అమ్మా? చదివితే కనుక మీకు తెలిస్తే 4 నదులు. 4 నదులు. ఈ అందులో తోటమాలి ఎవరు? ఆదాము తోటమాలి. ఈ ఏదైనా తోటలో ఉన్న చెట్లన్నిటికీ నీళ్ళు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆదాము గారు అందులో తోటమాలిగా ఉండి ఏ చెట్టుకి నీళ్ళు వెళ్ళట్లేదో వాటికి నీళ్ళు వెళ్ళాలి. అందులో ఆ నదుల్లో ఏమున్నాయట? ఏమున్నాయట? నీళ్ళు ఉన్నాయా? మాకు తెలియదు ఏంటి నీళ్ళు ఉంటాయని. ఏమున్నాయి చెప్పండి, బంగారం. గట్టిగా చెప్పండి, బంగారం. మళ్ళీ చెప్పండి. మీకు అర్థమవుతుందండి? అమ్మ, అబ్రహాం గారి ఇంట్లో ఏముండే? బంగారం. దావీదు గారి ఇంట్లో ఏముండే? బంగారం. యోబు గారి ఇంట్లో ఏముండే? చెప్పండి సార్. సార్ మీరు ఎప్పుడు కూడా ఇగో పేదోళ్ళలాగా ఉండొద్దు. పేదోడు ఇక్కడ ఏమో కావాలి? ఐశ్వర్యవంతుడు అవ్వాలి. ఏమవ్వాలి? రోగులుగా ఉండొద్దు. మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు రోగిష్ఠుడిగా రోగిష్ఠుదానిలాగా అలాగే ఉండాలనుకోద్దు. కాదు, ఒక సీక్రెట్ నేను చెప్తున్నా. మనం నేనే బాగుపడాలనే స్వభావం నీకు ఉండొద్దు. అట్లాంటిది కాదు, అవతల మనిషి బాగుపడాలనే మనసు నీకు రావాలి. అది నీకు బంగారం అవునుగాక. మీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. వాక్యం అర్థమైందా? ఎంతమందికి అర్థమైందా నాకు కొంచెం చెప్పండి అబ్బా. ఈ నేను చెప్పే వాక్యం ఏది? నువ్వు బంగారం అవ్వాలంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఊరుకోండి. ఎవరి కోసం ప్రార్థన? నీ కోసం కాదు. అవతలుడు ఏ బాధలో ఉన్నాడో, ఏ కష్టంలో ఉన్నాడో, ఏ నష్టంలో ఉన్నాడో యోబు అలా ప్రార్థన చేశాడు. ప్రభువా, నిజంగా పీక్ వరకు ఉంది వాళ్ళ మీద కోపం. నన్ను మామూలుగా ఆడిపోసుకోలేదు, నా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. వాళ్ళ మీద నాకు చాలా ఉంది, నేను చెయ్యలేను అనలేకపోయాడు. చెయ్యమంటారా అన్నాడు. చెయ్యి అన్నాడు. చెయ్యి అని అనగానే ఎవడెవడో ఇళ్లలో పడుకున్నట్టు, లేవరా ఇంకా పడుకున్నా, నా సేవకుడు అక్కడ నీకోసం ఎదురు లేకో అని అనగానే ఎవడు కాడే డాక్యుమెంట్లు రాసేవాడు, డాక్యుమెంట్లు ఏమంటే బంగారం తెచ్చేవాడు, బంగారం ఏం కావాలంటే అవి తెచ్చేవాడు, తెస్తున్నాడు. పశువులు, ఒంటెలు, ఇంకేంటమ్మా గాడిదలు, ఇంకేంటట గొర్రెలు, ఇంకేంట అవన్నీ వేసుకొని వచ్చేస్తున్నారు ఎడ్లన్నీ. ఏంటయ్యా ఏమిటయ్యా అంటే, అయ్యా అయ్యా మీరు ఎలా ప్రార్థన చేస్తారని మాకు తెలియదు, మీకోసం మీరు ప్రార్థన చేసుకుంటారని అనుకున్నాం, కానీ మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఎవరికి వచ్చేసినాయి? చెప్పరేటండి. యోబు ప్రార్థన చేశాను, ఎడ్లు తిరిగి వచ్చాను. యోబు ప్రార్థన చేశాను, ఒంటెలు తిరిగి వచ్చాను. యోబు ప్రార్థన చేశాను. ఏంటో నేను ఒంట్లు గాడిదలు అంటే మీరు అలాగ అంటారో అనుకోలే. 2 అంతలు వచ్చాను, 2 అంతలు ఒంటెలు వచ్చాను. 100 గొర్రెలకు పోతే ఎన్ని గొర్రెలు వచ్చినాయట? చెప్పండి చెప్పండి అబ్బా, చెప్పండి అబ్బా, చెప్పండి అయ్యా, అందరూ చెప్పండి అయ్యా. ఏది నువ్వు ఒక్క అంశంలో ప్రార్థన చేస్తావు, ప్రభువా వాడి మీద నాకు కోపం ఉన్నది కానీ నీ పేరు మీద క్షమిస్తున్నాను ప్రభువా. యోబు ఏం ప్రార్థన చేస్తుంటాడండి? స్నేహితుల కోసం ప్రార్థన చేయండి అంటే వాళ్ళు పిండేసే, వాళ్ళు ఉతికేసే అట్టాటి ప్రార్థనలు చేస్తే ఎండ కదా. అప్పుడు వాళ్ళు ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా క్షమించలేనంత బాధ పెట్టారు కానీ నీ పేరు మీద క్షమిస్తున్నాను ప్రభు అంటే చాలు నాన్న, చాలు నాన్న. ఇప్పుడు బైబిల్లో 7:47 వచనంలో ఉంటుంది లూకాసు వార్తలు ఏమని? ఆమె విస్తారముగా ప్రభువుని ప్రేమించెను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డ తర్వాత వెంటనే ఏమొచ్చేసింది? ప్రేమ వచ్చేసింది. ప్రేమ వచ్చిందంటే ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళ ఆస్తికర్తలు అవ్వాల్సిందే. అది మీకు అర్థమవుతుందా అమ్మ? ఇప్పుడు ఇదే మందిరంలో ఏమండి ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఎవరికి చెప్తే బాగుంటుంది? అయ్యి బాబు ఇప్పుడు ఎవరి పేరు చెప్పినా కోపాలకు వస్తారేమో. అమ్మ నాగేశ్వరరావు గారు ఏమనుకోకండి సార్, నిజంగా ఏమనుకోవద్దు. ఇప్పుడు ఈయనకి రావలసిన ఏదో ఉంది, ఆయనకి రావలసింది ఏదో ఉంది. ఈయన ఏమనుకుంటున్నాడంటే నాకు రావాల్సింది పైనుంచి వస్తుంది, నాకు రావాల్సింది మా ఊరి నుంచి వస్తుంది, నాకు రావాల్సింది అయ్యి బాబు ఇంతకీ ఈయనకి రావాల్సింది ఆ మూర్తి ఎవడో అక్కడ ఉన్నాడు చూడండి, మూర్తి గారు ఆయన దగ్గర ఉంది. నమ్ముతారో నమ్మరో, ఎక్కడుంది ఇప్పుడు ఈయనకి రావాల్సింది?
ఈయన ఎప్పుడు మూర్తి గారి కోసం ప్రార్థన చేయాలని చెయ్యడు, ఈయన చేయట్లే, మూర్తి గారి కోసమే చేయట్లేదు, మిగిలిన అందరి కోసం చేస్తున్నాడు. కానీ ఈయనకి రావాల్సింది ఎక్కడుంది సార్? మీకు అర్థం అవడానికి నేను ఇలా చెప్తున్నాను, ఏమనుకోకండి సార్. నయమాన్ గారి ఇంట్లోనే ఉంది ఆ పిల్ల. అమ్మ 2వ రాజులు 5లోనమ్మ, 5లో 3వ వచనంలోనే ఎక్కడో మనం చదువుతాం. ఆ ఇంట్లోనే ఉంది. ఆడు కుష్ఠరోగి నేను రోజు ఎడుతున్నాడు. ఎవరి దగ్గర? ఆ లావిడి గారి దగ్గర. ఎన్ని విజయాలు వస్తే లాభం ఏంటి? ఎన్ని చోట్లకి వెళ్ళినా యుద్ధంలో జయం వస్తే లాభం ఏంటి? ఎన్ని వచ్చినా ఒక్కోసారి అతను వస్తుంటే దారి పొడుగున బోర్రలు ఊది, నయమాను అంటే ఇంచుమించుగా రాజుగారు అంత లెవెల్ కదా, సేనాధిపతి కదా, వస్తున్నాడు అంటే బోర్రలు ఊతున్నారు, బోర్రలు ఊతున్నారు, జయం జయం అని అరుతున్నారు. ఇలాగా అరుతుంటే అరుపుల మధ్యలో దండలేస్తుంటే, పువ్వులు వేస్తుంటే అన్ని పరవశించిపోయి వస్తాడు. లోపలికి రాగానే ఆ లావిడి చూస్తుంది. ఎన్నుంటే ఏముంది, అంగట్లో అన్నీ ఉన్నా శనొకటి పోయింది ఇటీ అనుకుంటుంది ఆవిడ బాధ ఆవిడకే. పేరుకి మాత్రం కస్తూరి, ఇంట్లో చూస్తే ఏం చేయాలరా బాబు అనుకుంటుంది. కానీ ఆ ఇంట్లోనే ఆయన 2 అంతలు దీవెనకరమైన స్థాయికి వెళ్ళడానికి ఆ పిల్ల అక్కడక్కడే తిరుగుతుంది. తెలుసా మీకు? అర్థమవుతుందా? ఒక్కరోజైనా ఆ బిడ్డతోటి నాన్న ఎలా ఉన్నావురా అని అడిగాడా? అడగాల్సిన అవసరం ఏముంటుందండి? అలాంటి వాళ్ళకి ఏముంటుంది సార్? అడుగుతాడా సార్ వెళ్ళి? అది పని పిల్ల, ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చిన వాళ్ళు వచ్చింది, దాంతో ఆ పిల్లతో ఈయనకేం పని? కానీ ఎందుకో ఒకరోజు అమ్మ నీరసంగా ఉండి ఏంటో ఫీల్ అవుతుంది. ఎన్ని జయాలు వస్తాయి, ఎన్ని యుద్ధాలు జరుగుతాయి, అన్నిటిలో జయం వస్తుంది. కానీ ఏంటోనమ్మా, అప్పుడు ఆ పిల్ల అడిగింది, అమ్మా అలా ఉన్నారు ఏంటమ్మా అంటే, ఏం చెప్పమంటారు, అయ్యగారు అన్నీ చేస్తాడు కానీ అయ్యగారికి ఇలాంటి బలహీనత. అమ్మా అంతేనా? దానికోసం ఎంత బాధపడతారమ్మా? మా దేశంలో ఉన్నారమ్మా, సేవకులు ఉన్నారమ్మా. ఇప్పుడు ఆయనకి విడుదల ఎవరి దగ్గర ఉందమ్మా? ఎవరి దగ్గర ఉంది? ఆ చిన్న పిల్ల దగ్గర. ఆ పిల్ల అలాగ అనడం, ఈ అమ్మగారు దాన్ని ఏమో పెద్ద పిక్చర్ వేయించింది, ఇలాగా బొమ్మలు వేయించి నయమాన్ గారికి చూపిస్తే, నయమాన్ గారు ఎట్టుకెళ్ళి ఏం చూపించాడు? రాజుగారికి చూపిస్తే రాజుగారి దస్తావేజులు రాసిన వాళ్ళు పిలుచుకొచ్చి పెద్దగా రాయించి తోలుది చుట్టి ఇది తీసుకెళ్ళి ఇశ్రాయేల్ రాజుగారికి పట్టుకెళ్ళి ఇవ్వండి అని అన్నారు. అంటే ఇప్పుడు ఆయన చదవగానే ఏం కావాలి? ఇప్పుడు ఈ వచ్చిన ఆయన నా మనిషి, అతను నాకు చాలా ముఖ్యమైన మనిషి, అతను కావలసిన ఆరోగ్యం నీ దగ్గర ఉందట, నువ్వు కేజీలు ఇస్తావో 10 కేజీలు ఇస్తావో ఇచ్చేసాయి అని రాస్తే ఆయన ఇదొక రకంగా యుద్ధానికి వస్తున్నాడు అనుకుంటారు బాబు ఆ రాజు అని అదొక కంగారు. అంతట్లా విషయం తెలిసింది. అయ్యా మన దేశంలో ఇక్కడ లేడా బాగు చేసేవాడు? అమ్మా నిన్న ఉన్నాడు యేసయ్య, ఈరోజు ఉన్నాడు యేసయ్య, రేపు ఉంటాడు యేసయ్య. యేసయ్య నీకు కార్యం చేయాలంటే నయమాను దగ్గర ఉంది చూసి ఆ పని పిల్లలు లాంటి వాళ్ళకి కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సరే, ఇప్పుడు అది పట్టుకొని వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు. అంతేనండి, వెళ్ళాడు. వెళ్ళగానే ఆయన ఎవరు వచ్చారు? ఖరీదైనోడు వచ్చాడా? డబ్బులు బాగుంటాయి. ఏముంటాయి ఆయన దగ్గర? ఏం లేదు. ఎవరో వచ్చారయ్యా అంటే, ఎవరు అయినా అని ఏదో పేరు అడిగితే, అయ్యా అక్కడ నయమాన్ గారు పెద్ద ఆయన సైనికుడు, మహాపరాక్రమవంతుడు, అతను ఆయన వచ్చాడయ్యా అంటే, అవునా వస్తున్నా, ఉండమాను అట్లాగే ఏదో చీపురు కట్టుతాడు, ఎలాగెలాగా దులుపుతాడు అన్నట్టు అనుకుంటే అసలు దగ్గరికి కూడా రాలేదట. వచ్చాడా? ఎవరి దానిలో వెళ్ళి ఏం చెయ్యి అంతే. ఆయన మనసులో ఆయన ఎవడో కానీ మరీ ఎంతరా, అసలు నేను ఎంత లెవెల్లో ఉన్నాను, నన్ను చూడడానికి వస్తాడేమో అనుకున్నాను, నా ముఖాన్ని పట్టించుకుంటాడు అనుకున్నాను, ఏదో నా రిచి బహుమానం తీసుకుంటాడు అనుకున్నాను, నేను మాట్లాడితే వింటాడు అనుకున్నాను. అదేంట్రా బాబు ఆయన అని వెనకపోదాం అని అంటున్నారు. అప్పుడు ఆ సైనికులు అందరూ అన్నారు, సార్ ఆయన నిన్ను చూడలేదని కాదు, నీకు చెప్పాడుగా పరిష్కారం ఏంటో. ఆ నదిలో మొలగొచ్చానంటే, ఆ నదిలో మొలగడం అంటే ఇదేమైనా పెద్ద నది? మూసీ నదిలాగా మురుకుంటే, అదే మూసీ నది అని పేరు అన్నారు. మూసీ అంటే మోషే నది, అది మోషే నదిలాగా మురుకుంటే ఇందులో మొలగమంటారా అంటే, అయ్యా ఆయన మిమ్మల్ని గుంజీలు తీయమనలే, లేకపోతే ఇన్ని కేజీలు బంగారం తెమ్మని ఏమో అడగలే, నిన్ను అడిగిందల్లా ఏమో అడిగారు, చేయండి ముందు ఆ పని చేయండి అంతేనండి. అలాగంటారా? ఇగో మీరు అన్నారు కాబట్టి అని వెళ్ళాడు, మీరు అన్నారు కాబట్టి అని వెళ్ళి అందులో 7 సార్లు ములిగాడో లేదో
సార్ చంటి పిల్లోడులాగా కలర్ వచ్చేసాడట, చిన్న పిల్లలకు ఉంటే లేత చర్మంలాగా వచ్చేసాడట, మెరిసిపోతున్నాడట. నేను చెప్తున్నాను చూడండి సార్, యోబు గారు మందిరం అంటే చెప్తున్నా, మనకు విరోధుల కోసం ప్రార్థన చేయండి అంతే. వాళ్ళు కీడు చేసే, ఇప్పుడు కొన్ని పార్టీలు ఉంటాయి ఎప్పుడు మనకు విరోధమే, ఏమండి? అలాగ ఉన్నప్పటికీ కూడా మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలా వద్దా? ఇశ్రాయేలీలు అలా 1:12 అమ్మా, అందులో చదువుతాం మనం, ఏది నిర్గమాకాండంలో. వాళ్ళు ఏమంటే మరీ ఎక్కువగా వాళ్ళు విస్తరించారట, మరీ ఎక్కువగా. వాళ్ళు ఎందుకే విస్తరించారంటే వాళ్ళకేమో కఠినం, వాళ్ళల్లో పిల్లలు పుట్టకూడదు, వాళ్ళల్లో గర్భిణీ స్త్రీలు ఉండకూడదు, వాళ్ళల్లో ఏది మగ పిల్లలు ఉండకూడదు, అంటే వంశమే ఉండకూడదు, తుడి చేయబడాలని వాడు అనుకుంటుంటే వీళ్ళు చూడండి దేవునికి మొరపెడుతున్నారు, పిల్లలు కంటానే ఉన్నారు. చివరికి అయ్యో బాబు ఎలాగరా బాబు అనే మంత్రసాలను పెడితే, అయ్యా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళయ్యా, చురుకైన వాళ్ళయ్యా, మనకు లాంటి వాళ్ళు కాదయ్యా అనగానే ఆడు ఏం చేయలేకపోయాడు. ఓ పక్కన వాళ్ళు పెరుగుతానే ఉన్నారు. నేను అంటున్నా, ప్రార్థన చేయండి మనకు నచ్చని వారి కోసం. ఎవరి కోసం? ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు మూర్తి గారి కోసం ప్రార్థన చేయగానే టక 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 డోర్లు తెరుస్తాయి, తలుపులు తాళాలు ఊడిపోతాయి, వచ్చేస్తున్నాయి ఆయనకి. అప్పుడు తెలిసింది ఆయనకి. మీకు ఇది చెప్పాలా? ఒక వచనం నేను చెప్తాను అమ్మ. 2వ సమూయేలు 30వ అధ్యాయానికి రండి. అదొక వచనం చెప్పాక నేను ముగిచ్చేస్తా. అదొక చిన్న వచనం, 30వ అధ్యాయం. అదొకసారి చూడండి అమ్మ. 11వ వచనం, 12వ వచనం ఒకసారి మీరు చదవలసిన అంశమై ఉంది. అది చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ సమూయేలు 30వ అధ్యాయం. మొదటి సమయంలో ఉంది చూడండి మరి ఒకసారి. పొలములో ఒక ఐగుప్తీయుడు కనపడెను. అదేనో మొదటి సమూయేలు 30వ అధ్యాయం 11 నుంచి అమ్మా దగ్గరగా 16 వచనాలు చదవాలమ్మా. పొలములో ఒక ఐగుప్తీయుడు కనపడెను. వారు దావీదు నొద్దకు వాని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమియూ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని మొక్కను 2 ద్రాక్ష గెల్లను వానికి ఇచ్చిరి. అమ్మా ఇది వినండి. ఇది ఏందంటారు? ఎలా జరిగింది ఏంటి? యాక్చువల్లీ ఇక్కడ జరిగిన సమస్య మీకు తెలుసా? దావీదు గారు ఏమంటే భార్యల్ని పిల్లల్ని దావీదు గారి దగ్గర ఉన్న వాళ్ళని తన దగ్గర అదే సైనికుల్లాగా ఉండేవాళ్ళు, యుద్ధం చేసే అందరిని ఎత్తుకుపోయారు. అవతలలు ఎత్తుకుపోయి ఈ ప్రాంతాలు తగలెట్టేశారు. అప్పుడు ఏదో మిగిలిన వాళ్ళు కొంతమంది ఉండి వాళ్ళు బాధ అడిపోయి ఏం చేశారంటే, అరే దావీదుని రాళ్ళు ఇచ్చుకుని చంపేద్దాం అనుకున్నారు. రాళ్ళు లేపారు అందరూ. అంటే ఎంత బాధ అంటే ఇంకా మీరు అట్లాంటి సిచ్యువేషను ఇంకొకరు అయితే ఏం చేస్తారో తెలియదు. కానీ దావీదు ఏం చేశాడంటే, సరే ఓ పని చేద్దాం, దేవుని దగ్గరికి వెళ్ళి చివరిగా అడుగుదాం అని దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ప్రభువా, నేను ఇలా జరిగింది, వీళ్ళందరూ నన్ను చంపేసేటట్టు ఉన్నారు, మరి నన్ను ఏమైనా యుద్ధానికి ఏమైనా వెళ్ళమంటావా అన్నాడు. దేవుడు ఏమంటాడు? వెళ్ళు నాన్న. ప్రార్థన చేశాడు ఆయన. ప్రార్థన చేస్తే అడగగానే దేవుడు సమాధానం ఇచ్చాడు. ఏమని? నువ్వు వెళ్ళు, నీకు పోగొట్టుకున్నది అంతయు మళ్ళీ నేను నీకు మీకు కూడా చెప్తున్నాను అమ్మ, పోగొట్టుకున్నది ప్రతిదీ మళ్ళీ మీరు సంపాదించుకునే సంవత్సరమే ఈ సంవత్సరం. మీ మనసులో పడాలి ఇది. లేకపోతే ఈ వాక్యం రావడం ఏంటండి, ఈరోజు ఇలాంటి వాక్యం రావడం ఏంటండి? ఏమంటే మందిరము అనగానే ఎట్టాంటోడైనా ఇక్కడికి వచ్చాక తిన్నగా చక్కగా క్రమంగా మారడానికే. అంచేటప్పుడు దావీదు గారికి దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నేను నీ కూడా వస్తాను, యుద్ధం చేస్తావు, నువ్వు అంతా జయిస్తావు. ఈయన వెళ్ళేవాడు వెళ్ళిపోవచ్చు కదా, యుద్ధానికి వెళ్ళిపోవచ్చు కదా. వెళుతూ ఒక దారిలో ఎవడో ప్రాణాలు పోయేవాడు ఫుల్ ఫీవర్ వచ్చేసి, జ్వరం వచ్చేసి వాడు లేవలేని పరిస్థితిలో ఉంటే వాడి యజమాని, ఒరే నువ్వు చస్తావో బతుకుతావు నాకు అనవసరం రా అని వాడిని వదిలేసి వెళ్ళిపోతే ఇతను కొట్టుకుంటూ పెరాలసిస్ వచ్చినోళ్ళలాగా వణుకుతూ ఉంటే తిండి లేదు, జ్వరం, బాధ, ఏమంటే వాడికి ఏ దెబ్బలు తగిలిందో తెలియదు. ఈ సమయంలో దావీదు ఏం చేశాడో తెలుసా? ఏమంటే అతను పట్టుకొని ముందు అతనికి ఏదో పెట్టండి అని, ఏవేవో పెట్టారని ఉంది కదా, అక్కడ చదివాం కదా. అడలు పెట్టాడట, ఏమంటే ఖర్జూరం పెట్టాడు, రొట్లు పెట్టాడు, అన్నీ తిన్నాక నీళ్ళు తాగాడు. కుదిమట్టంగా అయ్యాక ఏమంటే ఈయన పని వెళ్ళాలి, యుద్ధం చేయాలి కదా. కానీ యుద్ధంలో జయం రావాలంటే వీడి దగ్గర ఉందో తాళం చెయ్య. ఎవరి దగ్గర ఉంది? మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైంది? అప్పుడు వీడి దగ్గర ఉంది. అసలు వీడెవడాడు?
ఇంతకీ ఆడ చెప్పే దాంట్లో ఏమొచ్చిందో తెలుసా? అయ్యా మేము ఆ సిగ్లాక్ ఆ ఏరియాలో ఇల్లు తగలెట్టిన వాళ్ళం మేమే అంటే ఇప్పుడు దావీదు గారు ఇల్లు తగలెట్టినాడు ఆవిడు. ఇప్పుడు ఏం చేయాలండి? ఈయన ఏం చేయాలి? ఇప్పుడు పట్టుకొని చిన్నకు కొట్టచ్చు తన్నాలి కదా. ఇప్పుడు ఇల్లు తగలెట్టినాడు నువ్వా? ఒరే ఇన్ని మనం అన్యాయంగా అన్నం పెట్టాం వీడికి, చెట్టు కట్టేసాడు, మళ్ళీ వచ్చాక సంగతి తేలుద్దాం అన్నాడా? ఏం చేయలే. ఎందుకంటే దావీదు గారి జయం రావాలంటే తాళం వీడి దగ్గర పెట్టాడు దేవుడు, పట్టుకున్నాడు. అవునా, నువ్వేరా మంటెట్టినాడు, నువ్వేరా మా వాళ్ళందరిని ఎత్తుకుపోయిన వాళ్ళు మీరా? సరే నువ్వు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే మా యజమాని నాకు వచ్చిన జబ్బును బట్టి నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, నేను చెప్తానో బతుకుతానో తెలియదు, వెళ్ళేటప్పుడు బహుశా 4-5 గుద్దులు గుద్దేసి చచ్చిపోవాలి వీడని చెప్పేసి పోయి ఉంటాడు. కానీ వీడికి ఒకవేళ నాకు గనుక కుదిరితేనా ఆడి సంగతి తేల్చాలా అన్నట్టు ఒకవేళ ఉన్నా వీడికి చేయలేడులే, చావు బతుకులో ఉన్నాడు. అప్పుడు దావీదు గారిని అడిగాడు. దావీదు గారు ఏమన్నాడంటే, ఒరే వాళ్ళందరూ ఎటు వెళ్ళారో నీకేమో తెలుసా అంటే, నాకెందుకు తెలియదు, నేను చెప్తా కానీ నన్ను ఇలా చేయొద్దు, వాళ్ళకి నన్ను అప్పగించొద్దు, నేను చెప్తా అంటే. ఇప్పుడు తాళం చేయి ఎవరి దగ్గర ఉంది? అతను చెప్పాడు. నిజంగానండి దావీదు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు సార్. వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎలాగున్నారో తెలుసా? ఆ సోలే సినిమాలో వాడెవడో అంతలా ఉంటాడు చూడు, అదేదో ఉండి ఆ పాట పాడుతావు అలాగ పాడుకుంటున్నారు వాళ్ళు అట్టగా. అమ్మ చదవండి అమ్మ, కొంచెం చదువుదా అమ్మది. తర్వాత వాడు వారి దగ్గరికి దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశములో నుండి యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చుకుని సొమ్ముతో తులదూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదిరి అన్నపానములు వాళ్ళందరూ ఇప్పుడు ఎవరి నోట్లో చూస్తే ఒక మేక జబ్బా చికెన్. ఇప్పుడు మన చికెన్లు గొప్ప కదా, వాళ్ళకి అప్పుడు ఏంటి ఒక్కొక్కడు మేకది కాల్చింది, అదేదో ఏదంటారు చికెన్ 65 ఏదో 65 అది అలాగా కాల్చింది ఎవడికాడ తింటా. ఇప్పుడున్న స్టైల్ లాగా అనుకుందాం సార్, తాగేవాడు తాగుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, డ్యాన్స్ వేస్తున్నారు. ఆ దీపాల మధ్యలో వాళ్ళు డ్యాన్స్లు వేస్తుంటే దావీదు గారు లోపలికి వెళ్ళిపోయాడు సైన్యంతో. వెళ్ళిపోయి దొరికిన వాళ్ళు కోసుకొని వచ్చేసాడు. పోయింది తను కోల్పోయినదంతటిని మరలా తాళం ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు ఆ దెబ్బలు తగిలి రోడ్డు మీద పాడేశారు చూడు, అడవిలో పాడేశారు. అంటే ఇప్పుడు మీకు సహాయం చేయడానికి ఇప్పుడు ఈయన పేరేమో రాఘవులు గారికి సహాయం చేసేవాడు ఈ మందిరంలో ఎవరో ఉన్నారు, అది ఆయనకి తెలియట్లే. ఇప్పుడు ఏం చేయాలి? మర్యాదగా విరోధుల కోసం ఏం చేయాలి? ఇప్పుడు ఆయనకు ఉంటుంది, ఎవరో ఒకరి మీద పగ ఉంటుంది, ఆ పగ అంతా పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు నాకు కూడా కోపం ఉన్నది, ముందు వాళ్ళు బాగుండాలి ప్రభు అని ఇప్పుడు మర్యాదగా వాళ్ళు పోవాలని ప్రార్థన వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేద్దాం. చేసేటప్పుడు ఆ దేవుడి ద్వారాలు తెరిచేస్తాడు, చెప్పలేని దీవెనలతో నింపేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఏమంటే చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అప్పుడు వాక్యం అర్థమైందమ్మా? మందిరం అని అనగానే ఒకరి బాధలు ఒకరు పంచుకోవాలి. ఒకవేళ మనం ఎవరి మీద కోపాలు ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం? ప్రార్థన చేయాలి. ఎవరిని తక్కువగా మీరు చూడకూడదు. ఆ చిన్నపిల్ల అనుకుంటున్నాం, అంత పెద్ద నయమాను గారి యొక్క ఆరోగ్యం ఆ పిల్ల చేతిలో పెట్టాడు దేవుడు, ఆ పిల్ల చేతిలో పెట్టాడు. ఏమంటే ఎవడో దిక్కులేనోడు కదా మనకెందుకు లేని అనుకోకండి, వాడి దగ్గర ఉంది నీకు జయం, వాడి దగ్గరే ఉంది తాళం. ఏమంటే ఆడు చెప్పేశాడు, వచ్చి ఇప్పుడు చెప్పాడు కాబట్టి నీ బతుకులో నీకు మళ్ళీ ఏమంటే జయం వచ్చింది. అట్లాగా మందిరము అని అనగా ఇక్కడ అందరూ ఒకరినొకరు ఏం చేయాలట? ప్రార్థన చేసుకోవాలి, బోధించుకోవాలి, నచ్చ చెప్పుకోవాలి, గొడవలు రాకుండా చూసుకోవాలి, అవి చేయాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఈ సమయంలో మనం అందరం